ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేసామండి. సో ఆ వీడియో చాలామంది వాచ్ చేసి చాలా బాగా కంప్లీట్గా చూసారండి. అయితే చాలామందికి ఏంటంటే దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇంకొక వీడియో కావాలని కామెంట్స్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో ఆ పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరలా ఇంకొక వీడియోని అయితే మేము చేస్తున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ టాపిక్స్ అండి, ఒక 10 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ అంటే మీకు ఈ వీడియో చూస్తే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే జేఈ రాసేవాళ్ళు, ఏఎల్పి రాసేవాళ్ళు, గ్రూప్ డి రాసేవాళ్ళు ఇంకా ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కంప్లీట్గా మీరు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 10 టాపిక్స్ మీద మీకంటూ ఒక కంప్లీట్గా ఐడియా క్రియేట్ అయ్యేలాగే 1 by 1 మేము క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికండి టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన టాపిక్ ఇది. ఈ టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్గా ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలా నెక్స్ట్ కంటిన్యూగా అన్ని టాపిక్స్కి 5 క్వశ్చన్స్ చొప్పున డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కళ్యాణ్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 14 days. పవన్ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ కళ్యాణ్. ద నెంబర్ ఆఫ్ డేస్ పవన్ విల్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అనే ఒక పర్సన్, పవన్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో వాళ్ళకి రిలేటెడ్గా డేటా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కళ్యాణ్ అయితే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అని చెప్పారండి? 14 days. సో కళ్యాణ్కి వర్క్ కంప్లీట్ చేయడానికి 14 days. అలాగే పవన్ అనే పర్సన్ కూడా ఉన్నారు. సో పవన్ యొక్క వర్క్ ఏంటంట 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ కళ్యాణ్. అంటే ఏంటి? కళ్యాణ్ కంటే పవన్ ఎక్కువ వర్క్ చేయగలడు. ఎంత వర్క్ చేయగలడు? 40% మోర్ చేయగలడండి. అంటే ఇప్పుడు సపోజ్కి కళ్యాణ్ 100 యూనిట్స్ చేశారు అనుకోండి, 40% మోర్ అంటే ఎంత అవుతుందండి? 140. దీని మీద 40% అంటే 140. ఇప్పుడు మనం ఈ ఎఫిషియన్సీస్ రేషియో కడదామండి. సో దీనికి రేషియో కట్టామనుకోండి, దీన్ని ఏమంటారంటే వర్క్ కెపాసిటీ మాట. అంటే కళ్యాణ్ 100 యూనిట్లు చేస్తే పవన్ 140 యూనిట్స్ చేస్తాడు. దీనికి రేషియో కట్టేస్తున్నాను. 2 5s 2 7s. అంటే కళ్యాణ్ 5 యూనిట్స్ చేస్తే పవన్ 7 యూనిట్స్ చేస్తాడని అర్థం. అయితే కళ్యాణ్ 5 యూనిట్స్ రోజుకి 5 యూనిట్స్ మాట. ఇక్కడ పర్ డే 5 యూనిట్స్ అండి. అలా 14 daysలో వర్క్ కంప్లీట్ చేసేయగలడు. సో మొత్తం వర్క్ ఎంతో తెలియాలనుకోండి, ఈ డేస్ని ఈ వర్క్తో మల్టిప్లై చేయాలండి. ఈ రెండింటిని, ఇది పర్ డే వర్క్, ఇది 14 days. అంటే టోటల్ వర్క్ ఏదైతే ఉందో అది 70 అవుతుంది. సో ఈ వర్క్ ఉంది చూడండి, ఇది పర్ డే వర్క్. కళ్యాణ్ 14 daysలో చేయగలడు. 14 into 5 చేస్తే టోటల్ వర్క్ 70. ఈ వర్క్ని ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ డేస్ పవన్ విల్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. అదే వర్క్ని పవన్ ఎన్ని రోజుల్లో చేయగలడు? సో పవన్ ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే మొత్తం వర్క్ 70. పవన్ కెపాసిటీ ఏంటండి? రోజుకి 7 యూనిట్స్ చేయగలడు. సో పవన్ ఎన్ని రోజుల్లో వర్క్ని కంప్లీట్ చేయగలడంటే 70, రోజుకి 7 కాబట్టి ఎన్ని డేస్ పడుతుందండి? 10 days. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి. రోహిత్ అండ్ ధోని టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ 40 days. రోహిత్, ధోని ఇద్దరు కలిపి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరండి? 40 daysలో చేయగలరండి అండి. వీళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ని 40 daysలో కంప్లీట్ చేసేయగలరు, ఇద్దరూ కలిపి. నెక్స్ట్ దే వర్క్ టుగెదర్. అయితే ఇద్దరు కలిపి పనిచేశారంట. ఎన్ని రోజులు పనిచేశారండి? ఫర్ 25 days. అంటే 25 days ఇద్దరు కలిపి వర్క్ చేశారు. అండ్ దెన్ ధోని లెఫ్ట్. ఆ తర్వాత ధోని బయటకు వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ అనదర్ 24 days రోహిత్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ ప్రాజెక్ట్ వర్క్. ఆ మిగతా రిమైనింగ్ 24 daysలో అంటే నెక్స్ట్ 24 days అండి, ఇద్దరూ కలిపి 25 days చేశారు. ఆ తర్వాత ధోని బయటకు వెళ్ళిపోయాడు. ధోని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వర్క్ ఏదైతే ఉందో దాన్ని రోహిత్ ఇంకొక 24 daysలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. అంటే రోహిత్ రిమైనింగ్ వర్క్ చేయడానికి 24 days టైం పట్టింది, మిగతా వర్క్ని, మొత్తం వర్క్ని కాదు. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ రోహిత్ ఎలోన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్? ఓన్లీ రోహిత్ ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది వాడికి వచ్చిన చూడండి. రోహిత్ ఒక్కడికి ఈ మొత్తం ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? ఇద్దరికి కలిపి అయితే 40 days. సో ఇక్కడ వీడు అడుగుతుంది ఏంటంటే రోహిత్కి ఒక్కడికి ఎన్ని రోజులు? ఇద్దరికి కలిపి 40 కాబట్టి ఖచ్చితంగా రోహిత్ ఒక్కడు అంటే 40 కంటే ఎక్కువే రావాలండి ఆన్సర్. సో 40 కంటే ఎక్కువ అంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, ఇది ఖచ్చితంగా అవదండి. అలా చెప్పేయచ్చు మాట, అంటే మనం జనరల్గా ఆలోచిస్తే. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరూ కలిపి 40 daysలో చేయగలరు కదా. 1 dayలో చేసే వర్క్ అంటే 1/40 అని రాయాలండి. ఇది మనకి ట్రెడిషనల్ అప్రోచ్ మాట, లోవర్ స్టాండర్డ్లో నేర్చుకునేది. 40 daysలో ఇద్దరు కంప్లీట్ చేస్తారంటే 1 dayలో 1/40. అలాగే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేశారు? 25 days. మరి 25 daysలో ఎంత వర్క్ చేస్తారంటే ఇంటూ 25. ఇది ఒక రోజు వర్క్ కదా. 25 daysలో ఎంత చేస్తారంటే ఇంటూ 25. 5 5s 5 8s అంటే 5/8 వర్క్ ఇద్దరు కలిపి చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. ఇది టోటల్ వర్క్ 1 యూనిట్ అనుకుంటాం. ఆ 1 యూనిట్ వర్క్లోని 5/8 వరకు ఇద్దరు కంప్లీట్ చేస్తారు. ఇంకా ఎంత వర్క్ మిగిలిందంటే 1లోంచి ఇది మైనస్ చేయాలండి. అంటే రిమైనింగ్ ఎప్పుడు కావాలన్నా ఈ 5కి 8కి డిఫరెన్స్ ఎంత అండి? 3/8. ఇది మిగిలిపోయిన వర్క్ మాట. ఎందుకంటే 5/8 అయిపోయిందంటే 3/8 మిగిలిపోద్ది. ఇప్పుడు టోటల్ 1 కింద వచ్చేలా చూసుకోవాలన్నమాట ఈ రెండు కలిపితే. అందుకే 1 మైనస్ చేసేటప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 3.
3/8 వర్క్ మిగిలిపోయింది. ఈ వర్క్ని ఎవరు చేస్తారు ఇప్పుడు? రోహిత్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడండి? 24 డేస్లో. అంటే 3/8 వర్క్ని 24 డేస్లో చేశాడు. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ మొత్తం వర్క్ రోహిత్కి ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఇది 1 యూనిట్ వర్క్ అయితే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 1 అవ్వాలనుకోండి, ఇది అటు పంపించాలి. 1 యూనిట్ వర్క్ అంటే ఇది ఆపోజిట్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందండి? ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 3 1 3 8 అంటే మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? రోహిత్కి ఒక్కడికి కంప్లీట్ వర్క్ చేయడానికి 64 డేస్. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, బిల్లా అండ్ రంగా టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 6 days. బిల్లా, రంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ని 6 daysలో చేయగలరు. అంటే ఇద్దరు కలిపి 6 daysలో చేయగలరండి, బిల్లా, రంగా. నెక్స్ట్, ఇఫ్ బిల్లా ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 18 days. ఓన్లీ బిల్లాకి అయితే 18 days పడుతుందండి. అంటే ఒక్క బిల్లా మాత్రమే చేస్తే 18 days, ఇద్దరు కలిపి చేస్తే 6 days. ఎందుకని ఇద్దరు కలిపి చేస్తే షేర్ చేసుకుంటారు వర్క్ని, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. సో బిల్లాకి అయితే 18 days. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? దెన్ హౌ మెనీ డేస్ విల్ రంగా టేక్ టు కంప్లీట్ ద టాస్క్? ఓన్లీ రంగాకి అయితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు? సో ఇటువంటివి ఇచ్చినప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం కట్టండి. ఈ రెండింటికి ఎల్సిఎం కడితే వచ్చిన దాన్ని టోటల్ వర్క్ కింద తీసుకుంటాం. ఎప్పుడు 6కి 18కి ఎల్సిఎం ఎంత అండి? 36. సో మొత్తం వర్క్ 36 అండి. ఈ వర్క్ని వీళ్ళిద్దరూ 6 daysలో చేయగలరు. సో 1 dayలో ఎంత చేస్తారంటే 36/6 అంటే 6 యూనిట్స్ పర్ డే. అంటే ఇద్దరు కలిపి అయితే రోజుకి 6 యూనిట్లు చేయగలరు. ఇక్కడ టోటల్ వర్క్ 36, వీడు ఒక్కడైతే 18 daysలో కదా చేస్తాడు. 36/18 అంటే ఓన్లీ బిల్లా అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడండి? 36/18 అంటే ఒక డేలో 2 యూనిట్స్ చేస్తాడు. మొత్తం 18 daysలో కదా చేయగలడు. ఒక రోజుకి ఎంత వర్క్ చేస్తాడు? ఒక రోజుకి ఎంత చేస్తాడంటే మొత్తం వరకు 36, 18 daysలో చేయగలడు. 36/18 అంటే 2 యూనిట్స్ పర్ డే. కానీ వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రంగాకి ఈ మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది కాల్కులేట్ చేయాలి. రంగా అయినా బిల్లా అయినా ఇద్దరు కలిపైనా చేయవలసిన వర్క్ ఇదే. అదే మనం ఎజ్యూమ్ చేసుకున్నది మాట. సో రంగా అనేవాడికి ఈ మొత్తం వర్క్ 36 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే, రంగా ఒక డేలో ఎంత చేయగలడో తెలుసుకోవాలి. సో ఇద్దరు కలిపి 6 చేయగలరు. ఇందులో బిల్లా 2 యూనిట్లు చేస్తాడు. అంటే మిగతా 4 ఎవరు చేస్తున్నట్లండి? రంగా చేస్తున్నట్లు. ఎందుకంటే ఇద్దరు కలిపి రోజుకి 6 యూనిట్లు చేస్తారు. అందులో 2 యూనిట్లు బిల్లా చేస్తాడు. అంటే మిగతా 4 యూనిట్లు రంగా చేయాలి. సో మొత్తం వర్క్ని రోజుకి 4 యూనిట్లు చొప్పున చేస్తాడు రంగా. సో 36/4 అంటే ఎంత అవుతుందండి? 9 days. అంటే రంగా ఒకడు వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 9 days పడుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, పి అండ్ క్యూ కెన్ రీప్ ఏ ఫీల్డ్ ఇన్ 9 days. చూడండి, పీకి క్యూకి కలిపి అయితే 9 days పడుతుందంట ఇద్దరు కలిపి వర్క్ చేయడానికి. క్యూ అండ్ ఆర్ అయితే 12 days అని చెప్పారండి. క్యూకి ఆర్కి కలిపి అయితే 12 days. నెక్స్ట్ పి అండ్ ఆర్, పీకి ఆర్కి కలిపి అయితే 18 days అండి. సో వీళ్ళిద్దరికి 9 days, వీళ్ళిద్దరికి 12 days, వీళ్ళిద్దరికి 18 days. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడండి, ఫైండ్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు రీప్ ద ఫీల్డ్ ఇఫ్ ఆల్ ద 3 వర్క్ టుగెదర్. ముగ్గురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? చూడండి, ఎప్పుడైతే ముగ్గురు కలిపి పనిచేస్తున్నారో, సో ముగ్గురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో అవుతుందంటే, చూడండి ఇద్దరు కలిపి పనిచేస్తే లీస్ట్ ఎంత అండి? 9 కదా. ఇద్దరు కలిపి పనిచేసినప్పుడు లీస్ట్ నెంబర్ 9 కదా. మరి ముగ్గురు కలిపి పనిచేసినప్పుడు ఆన్సర్ 9 కంటే తక్కువ రావాలి ఖచ్చితంగా. అలా వస్తేనే మనం, ఎందుకంటే ముగ్గురు కలుస్తున్నప్పుడు వర్క్ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి కదా. వీళ్ళిద్దరికే 9 రోజులు పట్టినప్పుడు వీళ్ళతో పాటు 6 ఉంటే ఇంకా తక్కువ డేసే పడుతుంది మనకి. సో కాబట్టి మనకి ఆన్సర్ 4 అయ్యే పాసిబిలిటీ ఉంది. 39 అవ్వదండి, 19.5 కూడా అవ్వదండి, 8 అవ్వచ్చు. అంటే జస్ట్ ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ మాట. మనకి 4 కానీ 8 కానీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఒకటే ఉందనుకోండి, ఇంకా అసలు సమ్ చేయవలసిన లేదు, నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇక్కడ వీటికి ఏం చేయాలంటే 9కి 12కి 18కి ఎల్సిఎం కట్టాలి. సో ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం కడితే 36. చూడండి, ఈ ఎల్సిఎంనే మనం టోటల్ వర్క్ అనుకుంటాం అన్నమాట. అంటే ఎవరైనా ఇండివిజువల్ అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, ఎవరైనా టోటల్ వర్క్ అంటే ఇదే. అంటే ఆ వర్కే చేయాలి. సో ఈ 36 యూనిట్స్ని వీళ్ళిద్దరూ 9 daysలో చేస్తున్నారు. అంటే డేకి 4 యూనిట్స్ అండి. ఇది 1 dayలో చేసే వర్క్. ఇదే వర్క్ని వీళ్ళు 12 daysలో చేస్తున్నారు. డేకి 3 యూనిట్స్ అండి. ఇదే వర్క్ని వీళ్ళు 18 daysలో చేస్తున్నారు. అంటే డేకి 2 యూనిట్స్. సో వీళ్ళు 4 యూనిట్స్ పర్ డే, వీళ్ళు 3 యూనిట్స్ పర్ డే, వీళ్ళు 2 యూనిట్స్ పర్ డే. కానీ ఇక్కడ మనకు అడిగింది ముగ్గురు కలిపి వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు. చూడండి, ఈ 3 నెంబర్లని కలిపేసాం అనుకోండి, సపోజ్కి 4 + 3 + 2 ఎంత వస్తుంది? 9. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వర్క్లోని పి ఉన్నాడు, ఈ వర్క్లోని పి ఉన్నాడు. అంటే పి 2 సార్లు వచ్చాడు. క్యూ అనేవాడు ఈ వర్క్లోనే ఉన్నాడు, ఈ వర్క్లోనే ఉన్నాడు. క్యూ కూడా 2 సార్లు వచ్చాడు. ఆర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే ప్రతి పర్సన్ 2 times రిపీట్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ టోటల్ ఏదైతే ఉందో 3 కలిపితే 9 కదా, 9ని 2తో డివైడ్ చేయాలి. ఎందుకని? ప్రతి పర్సన్ రిపీట్ అయిపోతున్నాడు. సో ముగ్గురు కలిపి ఒక డేలో ఎంత వర్క్ చేయగలరో తెలియాలంటే ఈ 3 టోటల్ చేసి బై 2 చేయాలి. అందుకు మనం బై 2 చేస్తున్నాం. అంటే ముగ్గురు కలిపి డేకి 4.5 యూనిట్స్ చేస్తారు. కానీ 9/2 అని వదిలేయండి. ఇప్పుడు ఈ మొత్తం వర్క్ని ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే 36ని 9/2తో డివైడ్ చేయాలి. ఈ 2 పైకి వెళ్ళిపోద్దండి.
36 ఇంటూ 2/9, 9 1 9 4 అంటే 4 2 ఎంత అవుతుందండి 8 డేస్. అంటే ముగ్గురు కలిపి ఈ వర్క్ని చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి 8 డేస్. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, విరాట్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్మన్ యాజ్ జితేష్. చూడండి, విరాట్ జితేష్ కంటే 3 times బెటర్గా వర్క్ చేస్తాడంట. సో అండ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 21 days. ఇద్దరు కలిపి అయితే వర్క్ని 21 daysలో కంప్లీట్ చేసేయగలరు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ జితేష్ ఎలోన్ కంప్లీట్ ద వర్క్? జితేష్ ఒక్కడు వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది మనకి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ విరాట్ ఉన్నారు, నెక్స్ట్ ఏంటంటే జితేష్. విరాట్ అనేవాడు వర్క్ బాగా చేస్తాడు. అంటే ఏంటి, ఒక డేలో చేసే వర్క్ విరాటే ఎక్కువ చేస్తాడు. ఎంత ఎక్కువ చేస్తాడండి? విరాట్ ఈస్ థ్రైస్ అంటే 3 times, ట్వైస్ అంటే 2 times. సో 3 times బెటర్గా చేస్తాడు అనమాట. ఎవరితో కంపేర్ చేస్తే? జితేష్తో కంపేర్ చేస్తే. అంటే జితేష్ 1 unit చేస్తాడు అనుకోండి, విరాట్ 3 units పర్ డే చేస్తాడు. అంటే విరాట్ 3 units చేయగలడు ఒక డేకి. ఇద్దరు కలిపి వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు? 21 days. ఇద్దరు కలిపి ఒక డేలో ఎంత వర్క్ చేస్తారు? 4 units. అలా 21 daysలో కదా కంప్లీట్ చేయగలరు. సో 4 into 21 అంటే 84 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు రోజుకి 4 units చేయగలరు, 21 daysలో కంప్లీట్ చేసేయగలరు. సో 21 into 4 అంటే 84 units అండి మొత్తం వర్క్. ఈ మొత్తం వర్క్ 84 units. ఈ వర్క్ని జితేష్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? జితేష్ రోజుకి ఎంత చేస్తాడండి? 1 unit పర్ డే. అంటే జితేష్ మొత్తం ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 84/1 అంటే ఎంత అవుతుందండి? 84 daysలో కంప్లీట్ చేసేయగలడు జితేష్ ఒక్కడు అయితే. సో ఇక్కడ 84 ఆన్సర్ అండి. సో అదే విరాట్ అడిగారు అనుకోండి, 84/3 వేయాలి. అప్పుడు విరాట్ ఒక రోజులో ఎంతవరకు, అంటే విరాట్ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలడో చెప్పొచ్చు. ఇక్కడ మనకి జితేష్ అడిగారు. సో మొత్తం వర్క్ 84. సో డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడండి? 1 unit. సో 84/1 అంటే 84 daysలో జితేష్ కంప్లీట్ చేసేయగలడు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అండి, సో ఈ టాపిక్స్ వచ్చేటప్పటికి మనకి కోఆర్డినేట్ జామెట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది దీన్ని స్కిప్ చేస్తుంటారు. కంపల్సరీగా ఆర్ఆర్బి ఎగ్జాముల్లో అడిగే కాన్సెప్ట్స్ అండి. కోఆర్డినేట్ జామెట్రీని మిస్ చేయకుండా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ అది బేసిక్గానే అడుగుతారండి, మరి డెప్త్ అడగరు. అన్ని బేసిక్స్ తెలుసుంటే చాలు. సో ఇక్కడ చూద్దామండి, ఇఫ్ ద సెంటరాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 3 5 -7, 4 10, -6 ఎట్ ది పాయింట్ k, 1, దెన్ ద వాల్యూ ఆఫ్ ద k. సో ఈ 3 పాయింట్స్ యూస్ చేస్తే మనకు ఫామ్ అయిన సెంటరాయిడ్ ఏంటంటే k, 1 అంట. చూడండి, ఇఫ్ ద సెంటరాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ ఈజ్ ఎట్ ది పాయింట్ k, 1 అంటే ఈ 3 పాయింట్లకి సెంటరాయిడ్. సెంటరాయిడ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్లో మీడియన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏడి మీడియన్, డి మిడ్ పాయింట్ అవ్వాలండి ఇక్కడ బీసీకి, బిఈ మీడియన్, అలాగే సిఎఫ్ కూడా మీడియన్. మీడియన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే సెంట్రాయిడ్ అంటారు. సో మీడియన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సెంట్రాయిడ్ అని చెప్తారు. సో ఈ సెంట్రాయిడ్ అనేది మనకి ఇచ్చారు k, 1 అని. ఈ 3 పాయింట్స్ కూడా ఇచ్చేసారు, k వాల్యూ అడుగుతున్నారు. సెంట్రాయిడ్కి ఏంటంటే మీకు ఇది పాయింట్ x1 y1, x2 y2, x3 y3 ఇలా 3 పాయింట్లు ఉన్నాయనుకోండి. సెంట్రాయిడ్ కట్టాలనుకోండి, g of x, y సెంట్రాయిడ్ అంటారు. దీని ఫార్ములా x కోఆర్డినేట్స్ అన్నీ కలిపేసి బై 3 చేయాలి, y కోఆర్డినేట్స్ అన్నీ కలిపేసి బై 3 చేయాలి. అప్పుడు మనకి సెంట్రాయిడ్ వస్తుందండి. ఈ విధంగా మనం సెంట్రాయిడ్ అనే దాన్ని కాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్. సో ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ కోఆర్డినేట్స్ని ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయొచ్చు, వై కోఆర్డినేట్స్ని వై కోఆర్డినేట్కి ఈక్వల్ చేయొచ్చు. సో ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి? 3 -7 + 10/3 ఈక్వల్ టు k అండి. సో 3 -7 + 10 అన్ని ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం. మరి అడిగింది k వాల్యూ కాబట్టి ఎక్స్ తీసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ఏంటవుతుందండి? సో 10 3 కలిపామనుకోండి 13, 13 - 7 అంటే 6 అండి. సో 6/3 అంటే k వాల్యూ ఎంత వస్తుందండి? 2. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. సో సెంటరాయిడ్ అంటే సమ్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై 3, సమ్ ఆఫ్ ద వై కోఆర్డినేట్స్ బై 3 అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ -2, 3 అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ 4, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చాలా మంది సర్కిల్స్ని స్కిప్ చేస్తారు, కానీ సర్కిల్స్ మీద ఇప్పుడు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు. మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఎప్పుడైనా సెంటర్ h, k అనుకోండి, రేడియస్ r అయితే సర్కిల్ ఈక్వేషన్కి ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా అండి. ఈ ఫార్ములా యూస్ చేసేయచ్చు. సో మనకి h అంటే సెంటర్ కదా, ఇది h, k అంటే ఈ 2 పాయింట్లు అండి. రేడియస్ r అంటే 4. సో ఇప్పుడు x ఇక్కడ -2 కదా ఉంది, అంటే ఏమని రాయాలండి? x + 2 హోల్ స్క్వేర్, y - 3 హోల్ స్క్వేర్, r². r అంటే ఎంత అండి? 4 కదా, 4² 16. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసేయాలండి. ఇది a + b హోల్ స్క్వేర్ మాట, a², అలాగే 2² అంటే 4. నెక్స్ట్ అండి 2ab అంటే ఎంత అవుతుందండి? 4x. ఇది ఎక్స్పాండ్ చేస్తాం. ఇది కూడా a - b హోల్ స్క్వేర్. సో a² అంటే y², 3² 9, -2ab వస్తుంది అంటే -6y,
ఆ 16 ఇటు పంపించేయండి, -16 = 0. సో x² ఖచ్చితంగా ఉండాలి, y² ఉండాలి, x² y² కంపల్సరీగా ఉండాలండి, అన్న ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ +4x ఉండాలి, ఈ రెండు చోట్ల -4x ఉంది. సో సిని డిని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ తర్వాత ఇంకేం ఉండాలండి మనకి, -6y ఉండాలండి, అది -6y కూడా కావాలి. సో ఈ రెండు ఆప్షన్లో -6y దీని దగ్గర మాత్రమే ఉంది. సో ఏ ఎలిమినేట్ చేస్తాం, ఆప్షన్ బి ఆన్సర్. ఇంకా మనకి లాస్ట్లోకి వచ్చేటప్పటికి 9, 4 కలిపితే ఎంత అండి, 13. 13 - 16 అంటే ఎంత అండి, -3. సో అందుకే -3 కూడా అడ్జస్ట్ అయింది. సో ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ మాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా మాట. ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ని ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సాటిస్ఫై చేయాలి. కానీ ఒకటి రెండు వచ్చాయి అనుకోండి, మళ్ళీ రేడియస్ కట్టాలి. సో బెటర్ ఏంటంటే ఈక్వేషన్ని ఫామ్ చేసేయడమే. సో మనకు ఆప్షన్ బి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, సో ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రేడియస్ కాలిక్యులేట్ చేయడం రావాలి. సో జనరల్గా మనకి ఇది జనరల్ ఫామ్ అంటారండి సర్కిల్ ఈక్వేషన్కి, 2gx 2fy 2gx 2fy ప్లస్ x² ప్లస్ y² అండి. సో x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. ఇలా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఏంటంటే -g, -f అండి. ఇది సెంటర్కి ఫార్ములా మాట. అంటే -g, -fని సెంటర్ అంటారు. అలాగే రేడియస్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, √g² ప్లస్ f² - c, ఇది రేడియస్. ఎప్పుడైనా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటరు రేడియస్ అడిగితే ఈ రిజల్ట్లో అప్లై చేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ 2gx x² y² వదిలేయండి, ఇక ఈ పార్ట్ ఉందా దీన్నే 2g అంటారు. అంటే 2g ఎంత అండి, -12. అంటే g = ఎంత అవుద్ది, -6. అలాగే ఇది ఇక్కడ y ముందు ఏదైతే ఉందో అది 2f వాల్యూ అండి. 2f = -6 అంటే f = ఎంత, -3. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది c వాల్యూ. సో c = 41. అంటే ఇప్పుడు మనకి ఏం కాలిక్యులేట్ చేయమన్నారు, రేడియస్. అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో √g² అంటే 36, తర్వాత f² 3² అంటే 9 -41 అండి. సో ఈ రెండు కలిపితే 45 - 41 అంటే 4. √4 అంటే వాల్యూ ఎంత అండి, 2. అంటే రేడియస్ అనేది 2 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ఏదైనా ఒక సర్కిల్ ఈక్వేషన్కి టాంజెంట్ కాలిక్యులేట్ చేయమంటారు. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కాలిక్యులేట్ చేయాలండి. ఏ పాయింట్ దగ్గర, 1, 2 అనే పాయింట్ దగ్గర లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అడిగారు అనుకోండి. అంటే 1, 2 అనే పాయింట్ దగ్గర లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కాలిక్యులేట్ చేయమంటే, సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్కి ఫార్ములా అండి √S11. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్కి ఫార్ములా ఏంటంటే √S11 అంటారు. S11 అంటే మనం ఎలా రాస్తామంటే √x1² y1² -2x1 -3y1 +4, ఇది S11 అంటే. అలాగే S1 అనే ఈక్వేషన్ ఉంటుంది. S1 అనే ఈక్వేషన్ ఉందనుకోండి, S1 = 0 అంటే x(x1) y(y1), తర్వాత -ఆఫ్ అండి, -ఆఫ్ పెట్టి అక్కడ 2 ఉంది కదా సగం, x + x1, తర్వాత -3/2 × y + y1, అలా +4 = 0 రాస్తారు. ఇది S1 = 0 అంటే ఒక వాల్యూ. S11 అంటే మాత్రం కంప్లీట్గా x1² y1² 2gx1 అలాగే 2f(y1) + c = 0 అని రాస్తారు. అయితే √S11 ఏదైతే ఉందో దీన్నే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటారు. ఎప్పుడు ఈ పాయింట్ దగ్గర అడిగాడు అంటే ఏంటి, మనం x1 ప్లేస్లో 1 y1 ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఫార్ములాలో. సో x1² అంటే 1 y1² అంటే 4 -2 అలాగే 3 2 ఎంత అండి 6 +4. సో ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది మనకి 5, ఇది ఒక 4 9 -8 అంటే √1 అండి. √1 అంటే ఎంత అవుతుందండి 1. సో ఆప్షన్ డి అనేది మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మాట. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ √S11 అనే దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ కదా పర్టికులర్గానా. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ అండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. సో ఈసారి ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక రేడియస్ క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు సెంటర్ ఆల్రెడీ మనం అక్కడ నేర్చుకున్నాం కదా. సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటండి, ఇక్కడ 2g అంటే -2 అంటే g అంటే -1 అండి. అలాగే 2f అంటే ఎంత అండి, ఇది 2g మాట, ఈ xకి ముందు ఉన్నది. అలాగే yకి ముందు ఉన్నది 2f అండి. 2f అంటే -6, f = ఎంత అవుతుందండి -3. సెంటర్ అంటే ఏంటి, -g, -f. -g అంటే ఎంత అవుతుందండి, -1 అంటే 1 అయిపోద్ది. -f అంటే -3 అంటే +3 అయిపోద్దండి. అంటే సెంటర్ ఏమవుతుందండి 1, 3. సో ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్, సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినవండి. నెక్స్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ 11th వన్ చూద్దాం. ద క్యాపిటల్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ 1500 at 12% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్. చూడండి, నెలకి 1500 ఇంట్రెస్ట్ రావాలంట, 12% పర్ యానం ఇంట్రెస్ట్ అంటే పర్ ఇయర్కి 12% ఇంట్రెస్ట్ వస్తుంది. పర్ మంత్కి మీకు ఎంత రావాలండి 1500 ఇంట్రెస్ట్ రావాలంటే ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్కి.
ఈ ఇంట్రెస్ట్ అండి పర్ ఇయర్ది, చూడండి గుర్తుపెట్టుకోండి, చాలా లాజికల్గా అడిగారు. సో 12% పర్ యానం పర్ ఇయర్ ఇంట్రెస్ట్. మరి పర్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 1%. ఎందుకంటే 12%/12 అంటే 1% అంటే 1 మంత్ ఇంట్రెస్ట్. ఈ 1% అంటే మనకి ఎంత రావాలండి? ఎవ్రీ మంత్ 1500 రావాలంట. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 100%. మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు 100% అంటే ఎంత అంటే దీనికి ఇంకో 2 జీరోలు ఎక్స్ట్రా పెడితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి? 1,50,000 అంటే 1.5 lakh అండి. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సెర్టైన్ సమ్ ఫర్ 5 years at 13% per annum ఈ 650. ద సమ్ ఈజ్, సో ఇక్కడ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంట 5 years, ఇయర్కి 13% per annum చొప్పున ఎంత వచ్చిందండి? 650 రూపీస్ వచ్చిందండి 5 yearsకి. ఏం కాలిక్యులేట్ చేయాలి? సమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. చూడండి ఇయర్కి 13%, 5 years కంటే ఎంత అవుతుందండి? 65%. ఆ 65% వాల్యూ ఎంత ఇచ్చారండి? 650 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి? సమ్ అంటే ఏంటండి? 100% ఎంత. సో అంటే వాడిచ్చిన ఇంట్రెస్ట్ 5 years ఇంట్రెస్ట్ మాట. సో ఇయర్కి 13, 5 yearsకి 65%, దాని వాల్యూ 650. 100% ఎంత? యూనిటరీ మెథడ్ అండి. ఇక్కడ 65% కదా, 1% అంటే బై 65 వేయాలి. 100% కావాలంటే ఇంటూ 100 అండి. 65 ones 10s అండి. సో ఎంత అవుతుందండి? 1000. సో 1000 అనేది సమ్ మాట, అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum ఫర్ 3 years. చూడండి ఇయర్కి 5% చొప్పున 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడితే 6305 వచ్చిందంట. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ సమ్, అంటే అదే ఇన్వెస్ట్మెంట్ అండి, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే అక్కడ వాడిన 5% ఇక్కడ వాడాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అక్కడ ఎన్ని ఇయర్స్ ఇక్కడ అన్ని ఇయర్సే, అంటే 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. చూడండి ఇక్కడ 3 yearsకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా దీనికంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, 6305 కంటే తక్కువ ఉండాలి. మనకు ఆప్షన్లన్నీ ఉన్నాయి, తక్కువే ఉన్నాయి మోస్ట్లీ. సో ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ రావచ్చు అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, 3 years కంటే చూడండి a+b² ఫార్ములా ఉంటుంది కదా, వాటి యొక్క కోఫిషియెంట్స్ రాస్తున్నానండి. 1331 3 yearsకి ఎప్పుడు కూడా a+b³ కోఫిషియెంట్స్ రాసేయండి. 1331 రాసి నేను ఇన్వెస్ట్మెంట్ 10,000 అనుకుంటున్నానండి. 10,000 అనుకొని దీని మీద 5% కట్టండి, ఇక్కడ రాయండి, అంటే 500. మళ్ళీ దీని మీద 5% కట్టండి, ఈ 500కి ఇక్కడ రాయండి. సో దీని మీద 5% అంటే ఎంత అవుతుందండి? 25. మళ్ళీ దీని మీద 5% కట్టి ఇక్కడ రాయండి. సో 1.25 అండి. సో ఇక్కడే 5% కడితే 500, ఇక్కడ 5% కట్టామనుకోండి 25, 25కి 5% కడితే 1.25. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇది స్కిప్ చేసేయండి, ఈ మూడింటిని కలపాలి. 3 × 500 1500, 3 × 25 75, 1 × 1.25 1.25, ఈ మూడింటిని కలిపితే దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ మూడింటిని యాడ్ చేసాం అనుకోండి మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే 1576.25 వస్తుందండి. సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు, మనకి సమ్ కూడా అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అండి ఈ సెకండ్ పార్ట్ అండి, సెకండ్ పార్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ మూడింటిని కలిపితే వచ్చేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓన్లీ ఈ రెండే కలిపారు అనుకోండి సపోజ్కి, దాన్ని డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు, అంటే 1500 అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలండి. సో దీని వాల్యూ ఉంది, ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా 6305 అని. మరి ఇప్పుడు 1500 అంటే ఎంత? ఆల్మోస్ట్ దీనికి దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా 6000 ఆన్సర్ అవుతుంది. ఒకసారి కాలిక్యులేట్ చేద్దామండి. యూనిటరీ మెథడ్ ప్రకారం ఏం చేయాలి? దీన్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళండి. 6305 డినామినేటర్లో 1576.25 ఉంది కదా, ఈ పాయింట్ తీసేద్దామండి. తీసి బై 100 కదా వస్తుంది, ఆ పైన వేసి అండి 2 జీరోల కింద, ఇంటూ మనం 1500 వాల్యూ కావాలి, సో ఇంటూ 1500. సో ఇప్పుడు నేను 5 టేబుల్ యూస్ చేస్తున్నానండి. 5 3s ఇక్కడ 300 రాశాను, ఇక్కడ 5 టేబులే వాడుతున్నాను. సో 5 3s, తర్వాత 5 1s 5 అండి. నెక్స్ట్ ఇక్కడ 26 ఉంటుంది, 5 5s 25, తర్వాత 12 ఉంటుంది, 5 2s 10, మళ్ళీ 5 5s 25. సో 31525 అని వచ్చింది 5తో డివైడ్ చేస్తే. సో ఇప్పుడు ఈ 6305 ఉంది చూసారా, ఆ 6305 ఇంటూ 5 చేశారనుకోండి మీకు వచ్చే నెంబర్ ఇదేనండి, 3125, అంటే ఇదే వస్తుంది. అంటే ఏంటి? ఇది ఇంటూ 5 టైమ్స్, దీనికి ఇక్కడ 100 టైమ్స్ రాసేసి ఇక్కడ 5 టైమ్స్ రాశాను. సో ఇప్పుడు 5 1s 5 6 మీకు అలా వెంటనే నెంబర్స్ రావాలండి. 60 × 100 అంటే ఎంత అవుతుందండి? 6000. మోస్ట్లీ నాకు నెంబర్ చూడగానే ఆన్సర్ అర్థమవుతుంది, అలా అర్థమయ్యేలా ఉంటే ఇంకా మంచిది. సో 6000 అనేది ఆన్సర్ మనకి. సో అది ఎగ్జాక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ అన్ అమౌంట్ గెట్స్ ట్రిపుల్డ్ ఇన్ 12.5 years, ఒక అమౌంట్ ట్రిపుల్ అవ్వడానికి 12.5 years పట్టిందంట. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో కాలిక్యులేట్ చేయమంటున్నాడండి. అంటే ఏంటి? ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వాడితే ట్రిపుల్ అయింది అది వాడు అడుగుతుంది. సో మీరు 100 వేసారు అనుకోండి, ట్రిపుల్ అంటే 300 అయిపోయిందండి.
ఎన్ని ఇయర్స్లో 12.5 ఇయర్స్లో అయిపోయింది. అంటే 12 1/2 ఇయర్స్ అండి. 12.5 అంటే 12 1/2 ఇయర్స్ అంటే ఎంత? 12 2 24 అంటే 25/2 ఇయర్స్లోని ఏమైందండి? ట్రిపుల్ అయిపోయింది. ట్రిపుల్ అంటే ఎంత పెరిగిందో చూడండి. ఎంత పెరిగింది? 200 పెరిగింది. ఇయర్కి మీకు 25/2 చొప్పున పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 12.5 ఇయర్స్ కదా, ఇన్ని ఇయర్స్లో పెరిగింది కదా, ఇయర్కి ఎంత పెరుగుతుందో కావాలి అంటే 25/2తో డివైడ్ చేయాలి. 2 పైన వేసేయండి. 25 8 8 2 ఎంత అండి? 16%. ఎందుకంటే 100 మీదే కదా కాలిక్యులేట్ చేస్తున్నాము, డైరెక్ట్గా వచ్చేది పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 16% అంటే అక్కడ వాడుతున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 16%. సో ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 10,000 at 10% per annum in 3 years. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. 10,000కి 10% చొప్పున 3 ఇయర్స్కి. 3 ఇయర్స్ కంటే ఇందాకే మనం చేసాం కదండి లాస్ట్ ప్రాబ్లమ్స్లో. 1331 అని తీసుకోండి, ఇక్కడ 10,000 అని రాయండి. అంటే వాడి ఇచ్చిన సమ్ ఇక్కడ రాశాను. దీని మీద 10% కట్టి ఇక్కడ రాయండి. అంటే ఎంత అండి? 1000. దీని మీద 10% కట్టి ఇక్కడ రాయండి 100. మళ్ళీ దీని మీద 10% కట్టి ఇక్కడ రాయండి 10. సో ఇలా మనం రాస్తాం కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇది తీసుకోవసరం లేదు, ఇది తీసుకోవాలి 3000. అలాగే ఇది తీసుకోవాలండి 3 × 100 300, 1 × 10 10. సో 3310 ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 3310. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 3000 అండి. డైరెక్ట్గా సెకండ్ పార్ట్ మాట. సెకండ్ పార్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ రెండు కలిపితే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 300 10. అంటే 310 అనేది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ కూడా మెనిజరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అని ఇచ్చాడు. సో సిలిండర్ అనగానే మనకి ఈ స్పేస్ సిలిండర్ షేప్ అండి ఇది. సో రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇచ్చారు. రేషియో ఆఫ్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా టు టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ సిలిండర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 3:7. సో మనల్ని ఏం క్యాల్కులేట్ చేయమంటున్నారు? ఫైండ్ ద రేషియో టు హైట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్. హైట్కి రేడియస్కి రేషియో కావాలంట. సో ఎప్పుడైనా ఒక సిలిండర్ ఇచ్చారనుకోండి, సిలిండర్కి ఏంటంటే మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అని ఉంటుందండి. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటేనండి. దీనికి ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా ఈ క్యూబాయిడ్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్, వీటికి ఎప్పుడైనా లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇది సర్కిల్, సర్కిల్ పెరిమీటర్ ఏంటి? 2πr × h. సో దాన్నే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి? ఇది చుట్టూ ఉన్నదన్నమాట. కర్వర్డ్ అంటే ఏంటి? ఓన్లీ సరౌండింగ్ పార్ట్. టోటల్ అంటే టాప్ బాటమ్ కలపాలి. టాప్ బాటమ్ ఏంటండి? సర్కిల్స్. సర్కిల్స్ అంటే ఏంటి? సర్కిల్ ఏరియా πr². అంటే 2 πr² కలపాలి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే. అంటే ఈ 2πrhకి మనం 2πr² కలిపితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలాగే ఇంకేంటి? వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎప్పుడు కూడా. అంతేకాని ఆ ఫార్ములాస్ కాదు. ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఫార్ములా గుర్తుంటుంది. బేస్ ఏరియా అంటే πr² × h, దాన్ని వాల్యూమ్ అంటారు. అయితే ఇక్కడ మనకు వాల్యూమ్తో పని లేదు. సో ఏం కావాలంటే దేనికి రేషియో చేయమంటున్నాడు? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh బై టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ప్లస్ బాటమ్ అండి 2πr². ఈ రెండింటికి రేషియో ఇచ్చారండి 3/7 ఇచ్చి మనకి రేషియో దేనికి అడుగుతున్నారు? హైట్కి రేడియస్కి రేషియో కావాలంట. సో ఇది మనం కాలిక్యులేట్ చేయవలసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో 2πr ఉంది, ఇక్కడ 2πr ఉంది, ఇక్కడ ఒక 2πr ఉంది, ఒక r సపరేట్ చేద్దామండి. 2πr కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ ఏం మిగిలింది మనకు? అప్పుడు h. కింద ఏం మిగులుతుంది? ఇక్కడ h, ఇక్కడ r మిగులుతుందండి. 3/7. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 × h అండి. ఏమవుతుందండి? 7h. సో 7 × h అంటే ఎంత అవుతుందండి? 7h అండి. ఈక్వల్ టు ఈ 3 × h 3h, 3 × r 3r. ఈ 3h ఇటు పట్టుకురండి. 4h ఈక్వల్ టు 3r. h/r కదా కావాలి, హైట్కి రేడియస్కి రేషియో కావాలి. ఆర్ని ఇటు పట్టుకురండి. ఈ 4 నటు పట్టుకెళ్ళండి. అంటే 3/4. అంటే హైట్కి రేడియస్కి రేషియో ఎంత వచ్చిందండి? 3:4. అంటే ఆన్సర్ ఏంటండి మనకి? ఆప్షన్ డి అనేది మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ స్పియర్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఏ సాలిడ్ క్యూబ్. ఈ సైడ్ 6 సెంటీమీటర్, అంటే క్యూబ్ యొక్క సైడ్ 6 సెంటీమీటర్ ఇచ్చారు. ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ విల్ బి. సో వాడు ఏమంటాడంటే ఒక స్పియర్ని ఒక క్యూబ్ నుంచి కట్ చేస్తున్నాడండి. ఒక క్యూబ్ ఉంటుంది కదా, మనం డైస్ లాగా ఉంటాయి కదంటే, అలా క్యూబికల్ షేప్ నుంచి ఒక స్పియర్ని, లార్జెస్ట్ స్పియర్ని కట్ చేస్తున్నాడంట. ఆ కట్ చేస్తున్న స్పియర్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ కాలిక్యులేట్ చేయాలంటండి. సో మనకి క్యూబ్ అనేది ఏదైతే ఉందో, అంటే నేను ఎగ్జాక్ట్గా 3 డైమెన్షన్ అంటే మనకి ఇలా క్యూబ్ ఉంటుంది. ఈ క్యూబ్లోని మనం ఒక లార్జెస్ట్ స్పియర్, మరి మనం అందులో చూపించలేం కాబట్టి ఇలా తీసుకుందాం అండి. సో క్యూబ్ మొత్తంలోని ఇలాగ ఒక స్పియర్ని కట్ చేయాలి. అంటే ఆ పార్ట్ అంతా కట్ చేసేయాలి. ఇలాగ మీరు ఒక స్పియర్ని క్యూబ్ నుంచి కట్ చేసేటప్పుడు ఈ స్పియర్ యొక్క డయామీటర్ ఉంటుంది చూసారా,
అది సైడ్ ఆఫ్ ది క్యూబ్కి ఈక్వల్ అయిపోద్ది. సైడ్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, లేదా బ్రెడ్త్ అవ్వచ్చు, ఏదైనా అంతే కదా, క్యూబ్కి అన్ని ఈక్వల్గా ఉంటాయి. సో ఇది డయామీటర్ ఆఫ్ ది స్పియర్. అంటే స్పియర్ డయామీటర్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? క్యూబ్ యొక్క సైడ్కి. సో డయామీటర్ అంటే ఏంటంటే 2r ఈక్వల్ టు 6, అంటే r ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3. ఇప్పుడు మనకి వాడు అడిగింది ఏంటంటే స్పియర్ వాల్యూమ్. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా తెలియాలి. సో స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి? 4/3 పై r క్యూబ్ స్పియర్ యొక్క వాల్యూమ్ కండి. సో ఇక్కడ r ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. 4/3 పై అలాగే వదిలేయండి, ఎక్కడ పైన సింప్లిఫై చేయలేదు, మీరు కూడా సింప్లిఫై చేయ అవసరం లేదు. r క్యూబ్ అంటే ఎంత అండి? 27. సో 3 1s 3 9s. సో 9 × 4 అంటే ఎంత అవుతుందండి? 36 పై. సో ఆప్షన్ సి అనేది మనకి స్పియర్ యొక్క వాల్యూమ్. నెక్స్ట్ వన్, ఏ సాలిడ్ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ ఆఫ్ హైట్ 8 centimeters. ఫ్రస్టమ్ అండి, చాలా తక్కువ మంది ఈ పదం వినుంటారు, కానీ చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్స్లో అడుగుతున్నదే. సో ఫ్రస్టమ్ అంటే ఏంటంటే మనకి బకెట్ని తిరిగేస్తే ఏది ఉంటుందో అదే ఫ్రస్టమ్ అండి. సో ఇలా ఉంటుంది, దీన్నే ఫ్రస్టమ్ అంటారు. సో బకెట్ని రివర్స్లో వేయాలన్నమాట, అలాగ వేస్తే దీన్ని ఫ్రస్టమ్ అని చెప్తారు. ఈ ఫ్రస్టమ్ ఏదైతే ఉందో చూడండి, పైన ఒక సర్కిల్ ఉంటుందండి ఫ్రస్టమ్కి, కిందన ఒక సర్కిల్ ఉంటుందండి, పెద్ద సర్కిల్ ఒకటి, చిన్న సర్కిల్ ఒకటి ఉంటుంది. సో ఈ పై సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ r, కింద సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఈ రెండు సెంటర్లని జాయిన్ చేస్తే దాన్నే హైట్ ఆఫ్ ది ఫ్రస్టమ్ అంటారు. ఫ్రస్టమ్ యొక్క హైట్ మాట, అంటే బకెట్ హైట్. సో ఇక్కడ చూడండి, దానికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ తీసుకోండి, దీన్ని స్లాంట్ హైట్ అంటారండి, L. చూడండి ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ ఇక్కడ వరకు r మాట, స్మాల్ r, ఇది స్మాల్ r, ఇది స్మాల్ r. చూడండి ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అండి, ఈ పార్ట్, ఇది హైటే. ఇప్పుడు ఇక్కడ స్లాంట్ హైట్కి దీనికి రిలేషన్ ఏంటంటే L² ఈక్వల్ టు h² ప్లస్ r మైనస్ r హోల్ స్క్వేర్. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫ్రస్టమ్ ఉంది కదా, ఫ్రస్టమ్కి ఏంటి మరి? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, వాల్యూమ్ కూడా ఉంటుంది. సో మనకి జనరల్గా ఫ్రస్టమ్కి వచ్చేటప్పటికి లేటరల్ సర్ఫేస్ ఏరియా, యాక్చువల్గా కోన్ ఫార్ములాస్ని బేస్ చేసుకునే గుర్తుపెట్టుకోవాలి. కోన్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πr అన్నమాట. అందుకనే దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా అనగానే π ఇంటూ r బదులు 2 r'లు వేయాలండి, r ప్లస్ r ఇంటూ l అని వేయాలి. సో అంటే 2 r'స్ని యూస్ చేసుకోవాలన్నమాట. సో పై అంటే అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం, πrl కదా, సో π ఇంటూ r ప్లస్ r ఇంటూ l. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేస్తారు? ఈ పై, ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఉంది కదా, దీనికి టాప్ ఏరియా, టాప్ సర్కిల్ అంటే π స్మాల్ r², బాటమ్ సర్కిల్ π క్యాపిటల్ R² కలిపితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు, ఎప్పుడైనా మీరు కాలిక్యులేట్ చేయవలసి వస్తే. అలాగే వాల్యూమ్ జనరల్గా మనకి ఏంటంటే కోన్ వాల్యూమ్ 1/3 πr² మాట, దాన్నే గుర్తుపెట్టుకుంటే 1/3 π, r బదులు r² ప్లస్ r² ప్లస్ rr అండి. ఓకే, క్యాపిటల్ R, స్మాల్ r, డబుల్ r, ఓకే, ఇంటూ h. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఆర్కు బదులే వాల్యూలు మారుతున్నాయి, మిగతావన్నీ కోన్ ఫార్ములాలాగే ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఫ్రస్టమ్ రిలేటెడ్ ఫార్ములాస్ మాట ఇవి. సో ఫ్రస్టమ్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని మనం ఫ్రస్టమ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం చూద్దామండి. ఏ సాలిడ్ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ హైట్ 8 centimeters. h ఇచ్చారండి 8 అంట, ఈ వాల్యూ మాట, ఈ వాల్యూ 8 అని ఇచ్చారు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ లోవర్ అండ్ అప్పర్ ఎండ్స్, లోవర్ అంటే పైదండి, చిన్నది, లోవర్ 3 centimeters అండి. అలాగే అప్పర్ది ఎంత ఇచ్చారండి? 9. అప్పర్ది అంటే ఇది లోవర్ అండ్ అప్పర్ అంటే బకెట్ కదా, బకెట్ని మనం రివర్స్ చేసి మీకు చూపించాను, అందులో లోవర్ అంటే చిన్నదని అర్థం, అప్పర్ అంటే 9. చూడండి ఈ మొత్తం 9 అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది 3, ఎందుకంటే దానికి ప్యారలల్గా ఉంటుంది. సో ఈ రిమైనింగ్ పార్ట్ చూడండి, ఇంకొంచెం క్లియర్గా వేస్తున్నాను నేను మీకు. సో ఇలా తీసుకుంటే ఈ పార్ట్ 3 అని ఇచ్చాడు, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం 9 అని ఇచ్చాడండి, ఈ హైట్ 8 ఇచ్చాడు, దీన్ని ఇలా కట్ చేసేయండి, ఇది 3 అవుతుంది, ఇది మొత్తం 9 కాబట్టి ఈ పార్ట్ 6 అండి, ఇది 8. ఇప్పుడు వాడు ఏం కాలిక్యులేట్ చేయమన్నారండి? అప్పర్ లోవర్ ఇచ్చారు కదా, లోవర్ అండ్ అప్పర్ హ్యాండ్స్ రెస్పెక్టివ్లీ, దాన్ని స్లాంట్ హైట్ ఇది కాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ థియరం అప్లై చేసేద్దాం. L² ఈక్వల్ టు ఈ రెండు చూడగానే 10 అని గుర్తు రావాలి మరి, 8² ప్లస్ 6² అండి. L అంటే ఎంత అవుతుంది? 64 ప్లస్ 36 అంటే 100 అండి, 10. సో ఎప్పుడైనా కూడా పై దగ్గర ట్రిప్లెట్స్, స్క్వేర్లు, క్యూబ్లు వెంటనే గుర్తుంటేనే మనం ఎగ్జామ్స్ బాగా రాయగలం అండి స్పీడ్గాన. సో L వాల్యూ 10. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ సిజరన్ 8 మీటర్ లాంగ్ అండ్ 4 మీటర్ వైడ్. ఒక సిజరన్ ఉందంట, 8 మీటర్ లాంగ్ ఉంది, 4 మీటర్ వైడ్ ఉంది. కంటైన్స్ వాటర్ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ 1 మీటర్ 22 centimeters. వాటర్ అంట 1 మీటర్ 22 centimeters వరకు ఉందంట. దెన్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది వెట్ సర్ఫేస్ ఈజ్. సో వెట్ సర్ఫేస్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడంటే ఆల్మోస్ట్ అది క్యూబాయిడ్ షేప్.
క్యూబాయిడ్ అనండి, సింపుల్గా చెప్పాలంటే క్యూబాయిడ్ షేప్లో ఉన్నట్లది. లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ వాడు లెంత్ క్లియర్గా 8 అన్నాడు, విడ్త్ కూడా 4 అన్నాడు, అదే బ్రెడ్త్. నెక్స్ట్ హైట్, వాటర్ అనేది పూర్తిగా లేదంటండి. ఎంతవరకు ఉందంట, ఏదో ఒక పర్టికులర్ పార్ట్ వరకే ఇచ్చాడు. ఎంత అండి హైట్ ఇచ్చాడు మాట, 1 మీటర్ 22 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఆ పార్ట్ వరకు మాత్రమే వాటర్ ఉంది. సో ఇక్కడ వీడు క్యాలిక్యులేట్ చేయమనేది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. దేనికి అడిగాడు, వెట్ సర్ఫేస్ ఏరియా. వెట్ సర్ఫేస్ అంటే ఇప్పుడు ఈ సిజరన్కి ఎక్కడ తడి అవుతుందండి, ఫ్లోర్ అవుతుంది. ఫ్లోర్ ఏదైతే ఉందో ఇది తడి అయిపోద్ది. కానీ ఇక్కడ టాప్ను అంటుకోవట్లేదు కదా, సిజరన్లోని ఒక హైట్ వరకే కదా ఉంది, టాప్ తడి అవ్వదు. ఓకే, సో జనరల్గా మనకి క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 × LB + BH + HL. అందరూ ఇది క్యాలిక్యులేట్ చేసేస్తారు ఇమీడియట్గా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ టాప్ వరకు లేదు వాటర్, ఒక హైట్ వరకే ఉంది. అంటే టాప్ని టచ్ చేయట్లేదు. ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడకూడదండి. ఇది వాడారంటే తప్పు వచ్చినట్టే మీకు సమ్మ. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడు, కానీ క్యూబాయిడ్ షేప్ అని తెలుసు, కానీ ఈ రిజల్ట్ వాడకూడదు. ఎందుకని, టాప్ కలవట్లేదండి ఇక్కడ. సో ఈ బాటమ్ ఒకటి, బాటమ్ అంటే ఏంటి, ఫ్లోర్ రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ ఏరియా ఏంటండి, L × B, లెంత్ ఇంటూ బ్రెడ్త్, 8 × 4 అండి. అంటే రెక్టాంగిల్ ఏరియా, ఎందుకంటే అది తడిగా ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఈ సైడు బ్యాక్ సైడ్ చూడండి, ఈ సైడ్ మాట, ఈ పార్ట్ దానికి ప్యారలల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ పార్ట్. ఈ పార్ట్ ఉందనుకోండి, ఇది లెంత్, ఇది హైట్. లెంత్ ఎంత, 8. హైట్ ఎంత అండి, 1 మీటర్ 22 సెంటీమీటర్స్ అంటే 1.22 మాట. సో ఇంటూ 1.22, ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 8 × 2 = 16, మరలా 8 × 2 = 16, 1 17 అండి. సో 8 × 1 = 8, 1 9.76. చూడండి, 8 × 2 = 16 రాసాం, మళ్ళీ 16 1 17, 9.76. అదేంటండి మనకి ఒక సైడ్ అంటే ఈ ఏరియా ఓన్లీ ఇది ఒకటే కట్టే అనమాట. మళ్ళీ దానికి బ్యాక్ ప్యారలల్గా ఉంటుంది కదా మరి, సో అది కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే అది వెట్టగానే ఉంటుంది, ఈ గోడ వెట్టగా ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ కూడా అంటే దానికి ప్యారలల్గా ఉన్న ఆపోజిట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా వెట్టగా ఉంటుంది. అంటే ఇలాంటివి 2 ఉంటాయండి. సో ఇంటూ 2, సో 2 × 6 = 12, సో 2 7 = 28, 2 7 = 14 + 1 అండి 15, 1 2 9 = 18 19. సో చూడండి, 2 6 = 12, 2 7 = 14 + 1 15, 2 9 = 18 + 1 19 అండి. అంటే ఎంత వస్తుంది, 19.52 అండి. అంటే ఏంటి, ఆ ప్యారలల్ వాల్స్ ఏవైతే ఉన్నాయి, మళ్ళీ ఇంకొక వాల్ ఉంటుంది కదా చూడండి, ఈ వాల్ ఉంటుంది, దానికి ఆపోజిట్ వాల్ ఉంటుంది, అది కూడా వెట్టకుంటుంది. ఒక టాప్ ఒకటే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. అందుకే ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడలేకపోతున్నాం మనం. సో ఇది ఆ ఆపోజిట్, ఇదేంటి 4, దీని హైట్ 1.22 అండి. సో 1.22 × 4 అండి. ఇంటూ 4 చేసాం అనుకోండి, 4 2 = 8, 4.88. మళ్ళీ ఇదేంటి ఆపోజిట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంటూ 2 అండి. 2 8 = 16, 2 8 = 16 + 1 17, 2 4 = 8, 9.76. సో 9.76 ఇవన్నీ కలిపితే ఓన్లీ వెట్ ఏరియా వస్తుంది. సో 8 12 1, సో 21, సో 61.28 అండి ఇది. కానీ చాలామంది డీవియేట్ అయ్యి ఇది చేసేది ఇది చేసేస్తారు, ఆన్సర్ రాలేదని అక్కడే మీరు టైం కిల్ చేసేస్తారు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అయితే చదవవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందండి, లెంత్ బ్రెడ్త్కి రేషియో ఇచ్చారు. సో లెంత్కి బ్రెడ్త్కి రేషియో ఎంత ఇచ్చారండి, 6:5. అంటే లెంత్ 6x, బ్రెడ్త్ అనేది 5x. పెరిమీటర్ ఆఫ్ ది ఫీల్డ్ ఇచ్చారు. పెరిమీటర్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అండి. రెక్టాంగిల్ అంటే ఇదే షేప్ కదా, L, ఇది B. పెరిమీటర్ అంటే అన్ని సైడ్లు కలిపిడమేనండి, 2 × L + B. దీన్నే పెరిమీటర్ అంటారు. ఆ పెరిమీటర్ యొక్క వాల్యూ 110 అని ఇచ్చారు. సో బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 × L + B అంటే ఎంత అండి, L 6x, బ్రెడ్త్ 5x. సో 2 × 6x + 5x = 110. సో ఇది 11, 11 2 = 22x = 110. సో x = ఎంత అవుతుందండి, 5. వాడు అడిగింది ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడండి, బ్రెడ్త్ అంటే 5x, 5 × 5 అంటే ఎంత అవుతుందండి, 25. సో బ్రెడ్త్ అనేది 25. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ చేసేవన్నీ కూడా. సో A and B స్టార్ట్ డ్రైవింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ పాయింట్ X అండ్ గో టువర్డ్స్ Y. సో X దగ్గర స్టార్ట్ అయ్యారంటే Y వైపు వెళ్తున్నారంట అండి. X నుంచి Yకి వెళ్తున్నారు A and Bలు. సో A and B స్టార్ట్ డ్రైవింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ పాయింట్ X గో టువర్డ్స్ Y. ఇద్దరు కూడా X నుంచి Y వైపు వెళ్తున్నారు. సో X and Y ఆర్ 60 కిలోమీటర్ అపార్ట్. ఈ రెండింటికి మధ్య గల డిస్టెన్స్ ఎంత ఉందండి, 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి Xకి Yకి మధ్యలో. A స్పీడ్ ఈజ్ 4 km/h లెస్ దెన్ B. A యొక్క స్పీడ్ B కంటే 4 km తక్కువ అంట. అంటే నేను B స్పీడ్ X అనుకుంటే A స్పీడ్ X-4 అండి. సో A యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది B కంటే 4 km/h తక్కువ ఉందన్నాడు. సో ఇది X అయితే ఇది X-4. నెక్స్ట్, B ఆఫ్టర్ రీచింగ్ Y. B ఏం చేస్తున్నాడు మరి, B స్పీడ్ ఎక్కువ కదా,
ముందు ఎవరు వెళ్తారండి? ఇద్దరు ఒకసారే కదా స్టార్ట్ అయ్యారు ఎక్స్ దగ్గర. బి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి బిఏ ముందు వెళ్తాడు. బి ఏం చేస్తాడంట, ఈ వైని రీచ్ అయిన తర్వాత రీచింగ్ వై రిటర్న్స్ టు అండ్ మీట్స్ ఏ. వీడు ఏం చేస్తాడు, ఈ వైకి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఏ ఇంకా వస్తూ ఉంటాడు కదా, ఏని కలిసాడంటే ఏదో ఒక పాయింట్ దగ్గర. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో మీట్స్ ఏ అట్ ఏ పాయింట్ 12 కిలోమీటర్ అవే ఫ్రమ్ వై అన్నాడు. ఈ పాయింట్ ఏదైతే ఉందో అది వై నుంచి 12 కిలోమీటర్స్ అంట. అంటే ఏంటి, బి అనేవాడు వై దగ్గరికి వెళ్ళిపోయి ఇలా వచ్చాడండి. అప్పుడే ఏ మాత్రం ఇంకెక్కడికి వెళ్తున్నాడు, ఎందుకని ఏ స్పీడ్ తక్కువ కాబట్టి. ఎక్కడైతే ఏని ఈ బి కలిసాడో కరెక్ట్గా ఆ పాయింట్ వై నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయవలసింది ఏమంటున్నాడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ యొక్క స్పీడ్ కాలిక్యులేట్ చేయాలి. అయితే ఇద్దరు అంటే ఈ బి అనేవాడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి ఎంత టైం అయితే పట్టిందో అదే టైంలో ఏ అనేవాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఇద్దరు ఒకసారే కదా స్టార్ట్ అయ్యారు. సో బి అనేవాడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందో ఏకి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా అంతే టైం పట్టింది. అంటే ఏకి అక్కడ మీట్ అయ్యేటప్పటికి ఏకి పట్టిన టైము బీకి పట్టిన టైం అయితే ఒకటే కదా. సో ఏకి టైం కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఏ ట్రావెల్ చేసిన టైం ఎప్పుడైనా మనకి కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఎప్పుడైనా టైం అండ్ డిస్టెన్స్లో అండి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైము, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఏకి టైం కాలిక్యులేట్ చేయాలి. టైం కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్. ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ 60 అనేదండి మొత్తం అండి ఎక్స్ నుంచి వైకి. సో ఇక్కడ వరకు వెళ్ళాడు, ఇంకా 12 కిలోమీటర్స్ వెళ్ళలేదు. అంటే ఏ 48 కిలోమీటర్సే ట్రావెల్ చేశాడు. సో ఏ 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఏ స్పీడ్ ఎంత అండి, x-4. సో డిస్టెన్స్ బై స్పీడ్ వేసాను. ఇప్పుడు ఏకి అక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం వచ్చింది. అలాగే బీకి వచ్చేటప్పుడు బి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, ఈ 60 ట్రావెల్ చేస్తాడు. మళ్ళీ వెనక్కి ఇంకో 12 వచ్చాడు. అంటే 60 + 12. బి అనేవాడు 72 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాడు, అదే టైంలో ట్రావెల్ చేశాడు. సో ఇద్దరికి సేమ్ టైమే కదా పట్టింది, అందుకని ఈక్వల్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండు కూడా 24 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. 24 2s 24 3s క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2x = 3x - 12. ఈ 2x ఇటు పట్టుకురండి. అంటే x = ఎంత అవుతుందండి, 12. x ఎవరి స్పీడ్ అండి, బీది. కానీ ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటండి, ఏ స్పీడ్ అడిగారు. ఏది ఏంటి, బీ కంటే 4 తక్కువ. అంటే ఏ స్పీడ్ ఎంత అవుతుందండి, 8. మళ్ళీ కంగారులో మీరు వచ్చిన ఎక్స్ని ఆన్సర్ అనుకోని డీ పెట్టేస్తారు, అలాగే కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. సో ఏ స్పీడ్ కాలిక్యులేట్ చేయాలి. ఏ స్పీడ్ అంటే ఏంటి, దీంట్లో 4 తగ్గించి రాయాలి కాబట్టి ఆన్సర్ ఏంటండి 8 కిలోమీటర్/అవర్ అనేది ఏ యొక్క స్పీడ్ అండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ మినిట్స్ will Arjun Sarkar take to cover a distance of 600 meter if runs at a speed of 30 km/h? సో అర్జున్ సర్కార్ అంటే ఈ 600 మీటర్ డిస్టెన్స్ని 30 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైంలో రీచ్ అవ్వగలడు. ఆ టైంని ఏంటంటే ఆ టైం అనేది కాలిక్యులేట్ చేయమన్నారండి. అది కూడా ఏంటండి మినిట్స్లో అడిగారు. అది చూడండి, మినిట్స్లో కాలిక్యులేట్ చేయమన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. మన జనరల్గా ఏంటంటే టైం అనే దాన్ని సెకండ్స్లోని అవర్స్లోని కాలిక్యులేట్ చేస్తాం. రేర్గా మినిట్స్లో అడుగుతాడు. సో మినిట్స్లో అడిగేటప్పుడు మినిట్స్లోనే ఆన్సర్ చెప్పాలి. జనరల్గా టైం కట్టాలంటే ఏంటండి ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి, 600 మీటర్స్. స్పీడ్ 30 km/h. దీన్ని ముందు మనం మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. ఎప్పుడైనా కూడా km/h నుంచి మీటర్/సెకండ్స్లోకి మార్చుతున్నాం అంటే ఇంటూ 5/18 వేయాలి. అంటే మనకు వచ్చే ఆన్సర్ అయితే సెకండ్స్లోనే వస్తుంది. ముందు సెకండ్స్లోనే కాలిక్యులేట్ చేద్దాం. సో ఈ 18 పైకి తీసుకెళ్ళిపోదాం అండి. 600 × 18/30 × 5. సో 30 2s 60, ఇక్కడ 20 అండి, 5 4s అంటే 72 సెకండ్స్ అని వచ్చింది. కానీ మనం ఆన్సర్ ఎలా చెప్పాలి, మినిట్స్లో చెప్పాలి. ఎప్పుడైనా సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలనుకోండి 60 సెకండ్స్ 1 మినిట్. అందుకని మనం మినిట్స్లోకి మార్చాలి అంటే టైంని 60తో డివైడ్ చేయండి. సో ఇప్పుడు 12 6 12 5 6/5 అండి. 6/5 అంటే 1.2 మినిట్స్. సో ఆన్సర్ ఏంటంటే 6/5. 5 1s 5, 1 మిగిలిపోద్ది, పాయింట్ పెడతాం కదా 0, 5 2s 10 అండి. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ రోలెక్స్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15.5 km in 5 hours. సో రోలెక్స్ ఏంటండి 5 అవర్స్లో 15.5 కిలోమీటర్స్ని కవర్ చేయగలడంట. దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఇన్ 6 hours. 6 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయగలడు. ఇది డైరెక్ట్గా అండి యూనిటరీ మెథడ్లో వెళ్ళిపోవచ్చు. 5 అవర్స్లో 15.5 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడంటే 1 అవర్లో ఎంత కవర్ చేస్తాడు. 5తో డివైడ్ చేసేయండి, 3.1 కిలోమీటర్ అండి. 5తో డివైడ్ చేస్తే 3 5s 5 3s 5 1s 3.1 కిలోమీటర్ 1 అవర్లో కవర్ చేస్తాడు. కానీ ఇక్కడ ఎన్ని అవర్స్లో కవర్ చేసింది అడుగుతున్నాడండి, 6 అవర్స్లో కవర్ చేసిన డిస్టెన్స్ కావాలి. ఇంటూ 6 చేసేయండి. 6 3s 18 అంటే ఎంత అవుతుందండి, 18.6 కిలోమీటర్స్. అంటే 6 అవర్స్లో అతను కవర్ చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 18.6. నెక్స్ట్, ఏ బస్ అండ్ ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ X and Y రెస్పెక్టివ్లీ. అంటే X దగ్గర నుంచి ఒకటి, Y దగ్గర నుంచి ఒకటి ట్రావెల్ చేస్తున్నాయండి.
సో ఏ బస్ అండ్ ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. బస్ ఎక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, కార్ అయితే వై దగ్గర నుంచి అండి. రెస్పెక్టివ్లీ అన్నారు కదా, ఇక్కడ నుంచి బస్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఏంటండి కార్ స్టార్ట్ అయింది. ఇది ఇటు నుంచి ఇటు, ఇది ఇటు నుంచి ఇటు అండి. సో రెస్పెక్టివ్లీ అండ్ ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్. రెండు కూడా ఎదురెదురుగా ట్రావెల్ చేస్తున్నాయండి. ఎట్ ది స్పీడ్ ఆఫ్ 60 km/h. దీని స్పీడ్ 60 km/h అండి, దీని స్పీడ్ అయితే 50 km/h. రెస్పెక్టివ్లీ ఫైండ్ ద టైమ్ దే మీట్. ద బస్ హ్యాస్ ట్రావెల్డ్ 50 km మోర్ దెన్ కారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసారో ఆ కలిసిన టైంకి, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మీట్ అయ్యారో ఆ మీట్ అయిన టైంకి బస్సు ఏదైతే ఉందో అది కార్ కంటే 50 km ఎక్కువ ట్రావెల్ చేసింది. ఎందుకని? బస్సు స్పీడ్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది కార్తో కంపేర్ చేస్తే. ఎంత ఎక్కువ కవర్ చేస్తుందంట? 50 km ఎక్కువ కవర్ చేస్తుందంట. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్కి వైకి మధ్య గల డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఇది మీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో కావాలండి. సో మీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే మనకి ఇక్కడ చూడండి 50 మోర్ కవర్ చేసిందని చెప్పారు కదా, ఆ 50 ఏదైతే ఉందో దాన్ని ఈ 50 ఎందుకు కవర్ చేసింది? బస్కు ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పీడ్ వల్ల, అంటే కార్తో కంపేర్ చేస్తే. సో కార్తో కంపేర్ చేస్తే బస్కి ఎంత ఎక్స్ట్రా స్పీడ్ ఉందండి? 10. అంటే ఆ 10 స్పీడ్ వల్ల ఈ ఎక్స్ట్రా 50 వచ్చింది. సో ఈ ఎక్స్ట్రా 50కి బస్సు ఎంత టైం తీసుకుందో అదే ఎగ్జాక్ట్గా మీటింగ్ పాయింట్ అవుతుందండి. సో 50/10 అంటే కరెక్ట్గా 5 అవర్స్ అండి. అంటే 5 అవర్స్లో రెండు మీట్ అయ్యాయని అర్థం. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా 50ని ఈ 10 కవర్ చేసింది. సో ఈ 50ని మీరు 10తో డివైడ్ చేస్తారనుకోండి, ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిందో అదే ఎగ్జాక్ట్గా రెండు మీట్ అయిన టైం మాట. అంటే రెండు మీట్ అవ్వడానికి 5 అవర్స్ పట్టింది. అయితే ఇప్పుడు ఈ మీట్ అవ్వడానికి 5 అవర్స్ కదా, మరి ప్రతి గంటకి రెండు డిస్టెన్స్లు కవర్ చేస్తున్నాయి కదా, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కదా ట్రావెల్ చేస్తున్నాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ప్రతి 1 అవర్కి రెండు కలిపి ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తాయి అంటే 60 + 50 అండి, 110 కిలోమీటర్స్ని కవర్ చేస్తాయండి ప్రతి 1 అవర్కి. అలా మీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టింది? వీటికి 5 అవర్స్ పట్టింది. అందుకని 110 × 5 అంటే ఎంత అవుతుందండి? 550 కిలోమీటర్స్ మాట ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకంటే ప్రతి గంటకి రెండు కలిపి 110 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాయి, 5 అవర్స్లో మీట్ అయ్యాయి. అంటే మీట్ అయిపోతే మొత్తం డిస్టెన్స్ కవర్ అయిపోయింది. సో మొత్తం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటే సమ్ తీసుకోవాలండి. 5 అవర్స్ మీటింగ్ పాయింట్ కాబట్టి 110 × 5 550 కిలోమీటర్స్. అది ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ అండి. నెక్స్ట్ వన్, రాధిక ట్రావెల్స్ బై కార్ equal distances with speeds of 10 km/h, 15 km/h and 20 km/h and takes a total of 65 minutes. The total distance traveled by her. సో రాధిక ఏంటంటే 3 ఈక్వల్ డిస్టెన్సెస్ని 3 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుంది. మొత్తం డిస్టెన్స్ కవర్ చేయడానికి రాధికకి 65 minutes టైం పట్టిందండి. అయితే మొత్తం ఎంత డిస్టెన్స్ తను ట్రావెల్ చేసింది? ఎప్పుడైనా అండి 3 ఈక్వల్ డిస్టెన్సెస్, 3 అనే కాదండి ఎన్నైనా అవ్వచ్చు, ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏంటంటే యావరేజ్ స్పీడ్ కట్టాలనుకోండి, దానికి హార్మోనిక్ మీన్ ఫార్ములా వాడాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్లు మరి 3 ఉన్నాయి కదా, ఏది వాడాలో మనకి క్లారిటీ ఉంటుంది కదా, అప్పుడు యావరేజ్ స్పీడ్ కడతాం. సో యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం వేసేస్తే మనకి కావాల్సిన డిస్టెన్స్ వస్తుంది. మరి యావరేజ్ స్పీడ్ ఎలా కట్టాలి? ఎప్పుడైనా ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు హార్మోనిక్ మీన్ ఫార్ములా అప్లై చేయాలి. స్టాటిస్టిక్స్కి సంబంధించింది. హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటండి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని పైనేసి ప్రతి అబ్జర్వేషన్కి రెసిప్రోకల్ తీసుకోవాలండి, వాటి యొక్క సమ్మని డినామినేటర్లో వేస్తారు. ఇదే హార్మోనిక్ మీన్. సో అందుకని మనం ఎన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నా పర్లేదు, యావరేజ్ స్పీడ్ కట్టడానికి ఈ ఫార్ములా వాడచ్చు. ఇక్కడైతే మనకి 3 ఉన్నాయి కాబట్టి యావరేజ్ స్పీడ్ అంటే ఏమవుతుందండి? 3/1/10 + 1/15 + 1/20. ఇది కడితే మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ వస్తుందండి. సో దీన్నే మనం యూస్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో 10కి 15కి 20కి ఎల్సిఎం 60, ఆ 60ని పైకి పంపిస్తున్నానండి. 3 × 60, ప్రతి దాన్ని 60తో మల్టిప్లై చేయండి. ఇది ఎల్సిఎం కట్టడం మోస్ట్లీ మీకు అందరికీ బాగా వచ్చు అనుకుంటున్నాను. సో ఇక్కడ 6, సో 10 6 15 4s అండి, ఇది 4, ఇది 3 అండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 3 × 60, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో 13 అండి. ఇది యావరేజ్ స్పీడ్ అండి. దాన్ని ఏం సింప్లిఫై చేయకండి అప్పుడే. ఇది యావరేజ్ స్పీడ్. ఎవరిది? రాధికాది. ఇప్పుడు మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ ఇంటూ టైం కదండి, స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ వాడాలి. ఇంటూ టైం 65 minutes కదా, దీన్ని అవర్స్లోకి మార్చేయండి. ఎందుకంటే మరి ఇదంతా కూడా మనకి km/h ఉన్నప్పుడు ఇక్కడ టైం కూడా అవర్స్లోనే ఉండాలి. సో స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి సింపుల్ క్యాన్సిల్ అయిపోతాయి. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారనుకోండి మళ్ళీ అది కాంప్లికేటెడ్ అయిపోద్దండి. సో 13 5s, 5 3s ఎంత అండి? 15. సో రాధిక ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 15 kilometers. సో ఆప్షన్ బి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, సో
నెక్స్ట్ మనం ఇప్పుడు ఏవైతే చేస్తున్నాం ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. స్టాటిస్టిక్స్ కూడా చాలా ఎక్కువగా మనకి రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సిలో కానీ ఇన్నిట్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా మనకి బాగా రావాలి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే జామెట్రిక్ మీన్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో జామెట్రిక్ మీన్ అంటే ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎప్పుడైనా కొన్ని ఎన్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చారనుకోండి, సో దానికి జామెట్రిక్ మీన్ కట్టాలంటే ఎన్ అబ్జర్వేషన్స్ని ప్రొడక్ట్ చేసి అన్నిటిని ప్రొడక్ట్ చేసేయాలండి, పవర్లో 1/n వేయాలి. ఇదే జామెట్రిక్ మీన్ ఫార్ములా అండి. ఒకవేళ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో ఉంటే, ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ రేషియోతో నెంబర్లు పెరుగుతాయి అన్నమాట. అంటే ఒకటే మల్టిపుల్ ఉంటుంది అన్ని నెంబర్లకి. ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే జామెట్రిక్ మీన్ కట్టాలనుకోండి, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేసి పవర్లో 1/2 వేస్తే సరిపోద్ది. సో ఇలా చేసినా వస్తుంది. కానీ ఇది ఎప్పుడు చేయాలండి, ఇది జీపీలో ఉంటేనే చేయాలండి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో ఉండాలి. అలాగైతే ఈ ఫార్ములా వాడాలి. సో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఒక ఆర్డర్లో వేద్దామండి. 3, 9, 27, 81, 243. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. 3 × 3 9, 9 × 3 27, 27 × 3 81, 81 × 3 243. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి మనకి జామెట్రిక్ మీన్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ది లాస్ట్ది ఏంటండి 243, ఈ రెండు మల్టిప్లై చేసి పవర్లో 1/2 వేసుకుంటే చాలండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి. లేకపోతే అన్నీ మల్టిప్లై చేసి పవర్లో 1/5 వేయాలి. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే 729 అండి, అంటే √729 అంటే ఎంత అండి 27². సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, మీడియన్ కాలిక్యులేట్ చేయాలి. సో మీడియన్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అరేంజ్ చేసాక మధ్యలో ఏ ఐటెం అయితే వస్తుందో దాన్నే మీడియన్ అంటారు. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నింటిలో 140 చిన్నదండి, అన్నింటికంటే చిన్నది 140. తర్వాత సో 140 రాస్తాను. నెక్స్ట్ 150 ఒకటి ఉందండి, చూడండి నెక్స్ట్ 150 ఉంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాసుకోండి. తర్వాత 151లో 2 ఉన్నాయండి. సో 151లో 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ 153లో 2 ఉన్నాయండి. సో 153లో కూడా 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అండి 158లో 2 ఉన్నాయండి. సో 158లో 2 ఎన్ని ఉంటే అన్ని రాయాలండి, మళ్ళీ ఒకటే రాయకండి ప్రతిసారి ఖచ్చితంగా. సో 2 అబ్జర్వేషన్స్ రాయాలి. సో మనకి 151లో సో మనకి 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 150, 153, 153 ఇక్కడ మనం 151 ఇక్కడ రాయండి. సో 151లో 2, 153లో 2, 158లో 2 ఉన్నాయండి. ఇంకా మనం నెక్స్ట్ రాయవలసింది ఏంటి 165 అండి. తర్వాత ఏంటండి 170 అండి. సో ఇవి మనకు అబ్జర్వేషన్స్ మాట. సో మొత్తం అన్నిటిని ఒక ఆర్డర్లో రాస్తాం. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మీడియన్ అంటే మధ్యలో ఉన్నది కదా రాయాలి. సో మధ్యలో ఉన్నది రాయాలంటే ఏం చేయాలండి, ఇవి 4 అబ్జర్వేషన్స్ వదిలేయండి, ఇటు నుంచి 4 వదిలేయండి, మధ్యలో 2 మిగిలేయండి. 2 మిగిలే మాట మనకు మధ్యలో. ఒకటే మిగిలితే అదే ఆన్సర్. ఒకవేళ 2 మిగిలితే ఈ రెండింటికి యావరేజ్, అంటే ఆ 2 కలిపేసి /2 చేయాలి. మళ్ళీ 153 వస్తుంది, ఎందుకంటే సేమ్ నెంబర్ కదా, మనకు ఆన్సర్ అదే వచ్చేస్తుంది అన్నమాట. సో ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ది మార్క్స్ స్కోర్డ్ బై 50 స్టూడెంట్స్ వాజ్ ఫౌండ్ టు బి 40. 50 మెంబర్స్కి మీన్ 40 అంటండి. అంటే 50 మందికి మీన్ కట్టారు. మీన్ ఎలా కడతారు, మొత్తం మీన్ కాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేసేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయండి, దాన్ని మీన్ అంటారు. సో మీన్ కట్టాలంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 50 అబ్జర్వేషన్స్కి మీన్ 40 ఇచ్చారు. లేటర్ ఆన్ ఇట్ డిస్కవర్డ్ దట్ ఏ స్కోర్ ఆఫ్ 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 23. అంటే 43 ఉండవలసిన చోట 23 వేస్తారంటండి. అసలు రూల్గా ఇది ఉండాలి, కానీ ఇది వేస్తారండి. సో ఏ స్కోర్ ఆఫ్ 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 23. అంటే 43 పడవలసిన చోట 23 పడిపోయింది. అంటే ఏమైందండి, 20 తగ్గిపోయిందండి ఇక్కడ. సో అంటే ఇప్పుడు ఏంటి, ఈ 20 తగ్గడం వల్ల మనకి ఇక్కడ ఉన్న మీన్ కూడా తక్కువ వచ్చి ఉంటుంది కదా మరి, ఎందుకంటే 43 పడి ఉంటే మీన్ ఇంకా పెరుగుతుంది. అంటే ఆన్సర్ 40 కంటే ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. సో 40 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదండి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో మిగిలింది సి, అదే ఆన్సర్ అండి. సో మనం ఎలాగో కాలిక్యులేట్ చేద్దామండి. ఇంకా 20 కదా డిఫరెన్స్ వచ్చింది. ఈ 20ని టోటల్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయండి. చేస్తే 2/5 అంటే 0.4. అంటే ఈ సమ్ తగ్గడం వల్ల ఇంత మీన్ తగ్గిపోతుంది అన్నమాట. అందుకని ఈ మీన్ దీనికి కలిపియాలి. సో 40కి 0.4 కలిపేశారు అనుకోండి 40.4. ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 10 ఈజ్ ద మీన్ ఆఫ్ సెట్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్. 3 అబ్జర్వేషన్స్కి మీన్ 10 అండి. అండ్ 5 ఈజ్ ద మీన్ ఆఫ్ అనదర్ సెట్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్. మరో 3 అబ్జర్వేషన్స్కి మీన్ 5. సో ద మీన్ ఆఫ్ ది కంబైన్డ్ సెట్, కంబైన్డ్ మీన్ కాలిక్యులేట్ చేయమంటారండి. చూడండి ఇది 3 అబ్జర్వేషన్స్కి మీన్. ఎప్పుడైనా కూడా మనం మీన్ కట్టేటప్పుడు
ఏం చేస్తామండి, సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ కావాలనుకోండి ఏం చేయాలి, మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది, అంటే 30. ఇక్కడ కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది, అంటే ఎంత అవుతుందండి 15. చూడండి ఇది నెంబరు, ఇది మీన్. నెంబర్ని మనం మీన్తో మల్టిప్లై చేస్తే సమ్ వచ్చేస్తుంది, అంటే ఈ 3 అబ్జర్వేషన్స్కి సమ్ ఇది 3 అబ్జర్వేషన్స్కి సమ్, అంటే మొత్తం సమ్ ఎంత అండి 45. ఈ టోటల్ సమ్ ఏదైతే ఉందో టోటల్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలండి. టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, ఇవొక 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అలాగే ఇవొక 3 అబ్జర్వేషన్స్ అండి, అంటే టోటల్గా 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఈ 45ని మనం 6తో డివైడ్ చేస్తే కంబైన్డ్ మీన్ వస్తుంది. 6 7 42, పాయింట్ పెడతామండి, 6 5 అంటే 7.5 అనేది ఏదైతే ఉందో అది కంబైన్డ్ మీన్ వాల్యూ. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 53. 3 నెంబర్స్ ఉన్నాయంటే ఆ 3 నెంబర్స్కి మీన్ 53 అండి. ద రేంజ్ ఆఫ్ దిస్ డేటా సెట్ ఈజ్ 28. సో రేంజ్ అంటే ఏంటంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఎప్పుడైనా ఇచ్చిన డేటాలో మాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి డిఫరెన్స్ తీసుకుంటే దాన్నే రేంజ్ అంటారు. సో రేంజ్ ఇచ్చారండి 28 అని. వైల్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 స్మాలెస్ట్ నెంబర్స్, అంటే 3 నెంబర్లు ఉన్నాయి కదా, అందులో 2 స్మాలెస్ట్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ 8 అని ఇచ్చారు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్, ఆ 3 నెంబర్లో పెద్ద నెంబర్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇక్కడ 3 నెంబర్స్ని నేను ఇలా తీసుకుంటున్నాను, అంటే ఒక ఆర్డర్లో తీసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు. ఫస్ట్ 2 స్మాలెస్ట్ నెంబర్స్ అంటే ఈ 2, రేంజ్ అంటే మరి మ్యాక్సిమం మైనస్ మినిమం, అందుకని ఏది చిన్నదో మనమే అజ్యూమ్ చేసుకోవాలి. ఇది చిన్నది, దాని తర్వాత నెంబర్, దాని తర్వాత నెంబర్. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే సి కనుక్కోవాలి. ఈ మూడింటికి మనకి ఏమి ఇచ్చారండి, మీన్ ఇచ్చారు. మీన్ అంటే ఏం చేస్తాం, బై 3 చేస్తే 53. దీన్ని బట్టి మనకి a ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుందండి. 3తో మల్టిప్లై చేయండి, 159. సో ఇది a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడండి, రేంజ్ ఇచ్చాడు. రేంజ్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, ఇది 28 అండి, ఇది రేంజ్. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వైల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్మాలెస్ట్ నెంబర్స్. 2 స్మాలెస్ట్ నెంబర్స్ అంటే సో అన్నింటికంటే చిన్నవి ఈ రెండే కదా, ఈ 2 నెంబర్లకి డిఫరెన్స్ అంటే b మైనస్ ఏ ఇచ్చారండి. సో b మైనస్ ఏ అంత ఇచ్చారండి 8. ఈ 2 నెంబర్స్ని కలిపేయండి, ముందు ఈ 2 ఈక్వేషన్లు కలిపేద్దాం. ఈ రెండింటిని కలిపామనుకోండి, -2a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 36. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, -2a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 36. ఈ మొత్తాన్ని మైనస్ చేసేయండి. ఈ మొత్తాన్ని మైనస్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ అండి, ఇవి ఎలిమినేట్ అయిపోతాయి. సో 9 - 6 అంటే 3 అండి. తర్వాత 5 - 3 అంటే 2, 123. ఇది ప్లస్ కదా, 3a ఈక్వల్ టు 123. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 41. అంటే స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది మనకి. సో ఏ 41 అని వచ్చిందండి. అన్నింటికంటే చిన్న నెంబర్ ఏంటండి 41. సో ఇక్కడ ఇది 41 కదా ఏ, ఈ 41 - 41 కదండి, అవతలకి వెళ్తే +41. 41 + 8 అంటే ఎంత అవుతుందండి 49. సో ఇది బి వాల్యూ అండి. అంటే బి వాల్యూ కావాలంటే ఈ -41 అటు పట్టుకెళ్ళండి, పట్టుకెళ్తే మీకు ఆ వాల్యూ అడ్జస్ట్ అయిపోద్దండి 49. సి కావాలనుకోండి, ఈ 41 అటు పట్టుకెళ్ళండి. సో పట్టుకెళ్తే అది ఎంత అవుతుందండి, సి వాల్యూ 69. వాడు అడిగింది ఏంటండి, ఇచ్చిన 3 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, మరి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటండి, సో సి అనేది గ్రేటెస్ట్ నెంబర్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ నుంచి ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్సెంటేజెస్ క్వశ్చన్స్ అండి. సో పర్సెంటేజెస్ టాపిక్కి సంబంధించినవి. సో ఫస్ట్ వన్ అండి, 31% ఆఫ్ ఏ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ బి ఇన్కమ్. అంటే ఏ ఇన్కమ్లో 31%, బి ఇన్కమ్లో 40%, రెండు సేమ్ అని చెప్పారు. సో రెండు ఈక్వల్ చేయండి. సో ఇప్పుడు మనకి వాడు అడుగుతుంది ఏంటంటే ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో రేషియో ఆన్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఏబి యొక్క ఇన్కమ్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలండి ఇక్కడైతే. సో ఇది ఎలా చేస్తామంటే 31/100 ఇంటూ ఏ ఈక్వల్ టు 40/100, ఆఫ్ అంటే ఇంటూ కదా బి. సో 100 డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు అండి. ఏకి బీకి ఇన్కమ్స్ రేషియో అడిగారు కాబట్టి బీని ఇటు పంపించేయండి. a/b ఈక్వల్ టు, సో ఇక్కడ a/b ఈక్వల్ టు 40/31 అండి. సో a/b ఈక్వల్ టు 40/31. ఎగ్జాక్ట్గా ఇక్కడ నెంబర్ అయితే 35 ఉండాలండి. సో 31 ఉంది, బట్ ఇది ఆన్సర్ అన్నమాట. ఒకవేళ 35 ఉందనుకోండి అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 8s 5 7s అండి, 8:7 అని ఆన్సర్ వస్తుంది. బై మిస్టేక్ అది 31 పడిపోయింది, 35 వేసుకుంటే మీకు సరిపోద్దండి. సో అంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా కాలిక్యులేట్ చేయాలి. 35 వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోద్దండి. సో నార్మల్గా ఇచ్చిన నెంబర్ల ప్రకారం అయితే 40/31 వచ్చింది, బట్ 35% వేయాలి కాబట్టి 40/35 అంటే 8/7 ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, ఇన్ ఏ టౌన్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,85,500 to 2,22,600. ఒక పాపులేషన్ 1,85,500 నుంచి 2,22,600కి పెరిగిందంటండి. ఇన్ ఏ డెకేడ్, ఒక డెకేడ్లో. అంటే డెకేడ్ అంటే ఎన్ని ఇయర్స్ అండి, 10 yearsలో పాపులేషన్ ఇంత పెరిగిందంట. సో ద యావరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ది పాపులేషన్ పర్ ఇయర్.
యావరేజ్గా పర్ ఇయర్కి ఎంత పాపులేషన్ పెరుగుతుంది, ఇది మనం క్యాలిక్యులేట్ చేయవలసిందండి. సో ఇప్పుడు ఈ 2,22,600 ఉంది కదా, ఇది ఫైనల్గా పెరిగింది. ముందు ఇనీషియల్గా అయితే 1,85,500 ఎంత పెరిగిందో చూద్దామండి ముందు. సో 0 0 1 12 - 5 అంటే 7, ఇక్కడ మనకి 1 ఉంటుందండి. 11 - 8 అంటే 3. సో 37,100 పెరిగిందండి ఓవరాల్గా. ఎప్పుడు కూడా పాపులేషన్ దేని మీద పెరుగుతుంది, ఇనీషియల్ పాపులేషన్ దీని మీద అండి. సో దాన్ని కిందనేయండి, అంటే ఎంత పెరిగిందో పర్సంటేజ్లో మార్చుదాం ఇంటూ 100. సో ఈ జీరోలు క్యాన్సిల్ అయిపోతాయండి. సో మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 2 జీరోలని క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఈ వాల్యూ చూస్తే 5 టైమ్స్ అండి ఇది. సో 371 ఇంటూ 5, 5 5 7 35, 5 3 15 18. చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా, 5 టైమ్స్ 5 20s, 20%. ఇప్పుడు ఇది ఎంతకండి, డెకేడ్ అంటే ఎన్ని ఇయర్స్, 10 ఇయర్స్కి. వాడు యావరేజ్గా పర్ ఇయర్కి అడిగాడు. సో 20% ఏది ఉందో దాన్ని 10తో డివైడ్ చేసేవారు డైరెక్ట్గా. యావరేజ్ అంటే ఎంత అండి, యావరేజ్గా పర్ ఇయర్కి 2% చొప్పున పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎలక్షన్ ఇన్వాల్వింగ్ 2 candidates, ఇద్దరు క్యాండిడేట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. 86 votes వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఈ 86 ఇన్వాలిడ్ కింద డిక్లేర్ చేస్తారండి, అంటే అవి చెల్లవు మాట. ద విన్నింగ్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 58% అండ్ 1/256 votes. ఎవడైతే విన్ అయ్యాడో వాడికి 58% ఓట్స్ వచ్చాయంటండి. అంటే అదర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, అంటే లెక్క పెట్టిన ఓట్లు, ఇవి ఇన్వాలిడ్ ఓట్లు కాదు, కౌంటింగ్ ఓట్లు మాట. అంటే ఎగ్జాక్ట్గా వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో అందులో 58% వీడికి వస్తే అదర్ క్యాండిడేట్కి 42% వస్తుందండి. చూడండి కౌంటింగ్ ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వీడికి 58 అయితే వీడికి 42. ఎందుకంటే వ్యాలిడ్ ఓట్స్ అన్నింటినీ నేను 100% అనుకున్నాను. మెజారిటీ ఎప్పుడు వ్యాలిడ్ ఓట్స్లోనే చెప్తారు. సో వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 58కి 42కి డిఫరెన్స్ అండి, అంటే ఎంత, 16%. అంటే మెజారిటీ వీడికి 16%. ఆ మెజారిటీ అంటే ఎన్ని ఓట్స్ అని ఇచ్చాడండి, 256. 16% అంటే 256. సో ఇప్పుడు 100% కడదామండి. కడితే వ్యాలిడ్ ఓట్స్ మొత్తం వచ్చేస్తాయి మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి, 256/16 ఇంటూ 100 అండి. 16 అంటే వ్యాలిడ్ ఓట్స్ 1600. అయితే వాడు అడిగింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, ఇన్వాలిడ్తో కలిపి అడుగుతున్నాడు కాబట్టి దీనికి ఆ ఇన్వాలిడ్ ఓట్స్ కూడా కలిపేయండి, 1686. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అనిరుద్ షుడ్ గెట్ 40% ఆఫ్ ది టోటల్ మార్క్స్ టు పాస్. అంటే అనిరుద్ పాస్ అవ్వాలంటే మొత్తంలో 40% రావాలి. హీ అబ్టైన్డ్ 120 మార్క్స్. వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి, 120. అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. ఫెయిల్ అయిపోయాడంట. అంటే అతను పాస్ చేయాలంటే మనం ఎన్ని మార్కులు కలపాలి, 30 మార్క్స్ కలపాలి. అంటే 150 అనేది పాస్ మార్క్. ఇతనికి 120 వచ్చాయి, కలపాలి. ఎంత కలిపితే పాస్ అవుతాడండి, 30 మార్క్స్. ఎందుకంటే ఫెయిల్డ్ బై 30 మార్క్స్ అన్నాడు. ఆ 30 మార్క్స్ని మీరు కల్పిస్తారనుకోండి, అనిరుద్ పాస్ అయిపోతాడు. అంటే పాస్ అవ్వాలంటే 120కి 30 కలపాలండి. 150 మార్క్స్ వస్తేనే పాస్ అవుతాడు. ఆ పాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి, 40%. అంటే 40% అంటే 150. వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ అడిగాడు, అంటే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు, 100% అంటే ఎంత. సో 150 బై 1% వాల్యూ అండి ఇంటూ 100. సో ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి, 0 0 తీసేయండి, 4 25 ఇంటూ 15 అండి. 15 అంటే 10 + 5 కదా. సో 250, ఇందులో సగం అండి 125, రెండింటిని కలిపియండి 375. అంటే 15 ఇంటూ 25 యొక్క వాల్యూ. సో మ్యాక్సిమం ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు, 375 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారండి. నెక్స్ట్ వన్, 75% ఆఫ్ 75% ఈజ్ ఈక్వల్ టు. సో 75% అంటే 75/100 ఇంటూ 75/100 అండి. దీని వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుందని అడిగాడు. 75² అండి. ఎప్పుడైనా చివరిలో 2 5లు ఉంటే 5² 25 రాసేయండి. 7కి ఇమీడియట్గా నెక్స్ట్ నెంబర్ 7 8 56, 5625. ఇది 75². కింద 10,000 అండి. 10,000 అంటే ఏంటి, 4 డిజిట్ల ముందు పాయింట్ పెట్టాలండి. 1 2 3 4 అంటే 0.5625. సో 0.5625 అంటే ఆప్షన్ ఏంటండి, డి. నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ కూడా ట్రిగ్నోమెట్రీ అండి. ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించింది, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ బేస్డ్ ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ అండి sin 45 degrees వాల్యూ. సో sin 45 degrees వాల్యూ అంటే 1/√2 అండి. తర్వాత సీకెంట్ 45 degrees వాల్యూ అండి, √2 అండి. ఈ వాల్యూలు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా వాల్యూస్ చదవాలండి. tan 45 degrees వాల్యూ 1, ఇది ఫస్ట్ పార్ట్. తర్వాత మధ్యలో ప్లస్ ఇచ్చారు, ప్లస్ పెడదాం. cos 60 degrees వాల్యూ 1/2, sin 30 degrees వాల్యూ 1/2, sin 90 degrees వాల్యూ 1, మైనస్ 4 ఇంటూ cos 60 degrees వాల్యూ 1/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ మనం ఆన్సర్ రాసడమే. √2 క్యాన్సిల్ అయిపోద్ది, 1, 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 అండి. 2 2s అంటే -2 వస్తుంది ఇక్కడ. సో -2 ఇక్కడ వాల్యూ అండి, 2 2s 4 వచ్చింది కదా మనకి. సో 1/4 -2 అండి, అంటే ఎంత అవుతుంది, -1 + 1/4.
సో -4 + 1/4 అంటే ఎంత అండి -3/4. ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ అండి, టీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే మనకి ఎప్పుడు కూడా 0కి 90కి మధ్యలో ఉండే యాంగిల్ అండి, దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. సో సైన్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా అని ఇచ్చాడు. సైన్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా ఎప్పుడు అవుతుందంటే ఎక్యూట్ యాంగిల్లో టీటా 45 డిగ్రీస్ అయితే. ఎందుకని sin 45 1/√2, cos 45 1/√2 అంటే టీటా 45 డిగ్రీస్ అని తెలుసు మనకి. ఇప్పుడు ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయమంటున్నాడండి. అంటే 2 cot 45 డిగ్రీస్, cot 45 అంటే 1 అండి, cot 45 1 కాబట్టి 1 స్క్వేర్ 1, సో ఫస్ట్ పార్ట్ 2 అవుతుంది. sin 45 అయితే 1/√2, దాన్ని స్క్వేర్ చేస్తే 1/2 వస్తుందండి. -1, 2 - 1 అంటే 1, 1 + 1/2 అంటే ఎంత అండి 3/2. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. ఇక్కడ మీరు ఆలోచించవలసిన పాయింట్ ఇదేనండి, ఆ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏ యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అది అర్థమైతే వెంటనే అయిపోయినట్లే మనకు ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్, sin 25 cos 35 + cos 25 sin 35. చూడండి మనకి ఎప్పుడు కూడా టేబుల్లో ఏ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, 30 ఉంటుంది, 45 ఉంటుంది, 60 ఉంటుంది, 90 ఉంటుంది. మనకు అవే కదా తెలుసు. వాడు కూడా బేసిక్గా అలాగే ఆలోచిస్తాడు, అలాగే అడుగుతాడు. మరి వేరే వాల్యూస్ ఉన్నాయంటే ఏంటంటే కంపల్సరీగా మనం ఫార్ములా యూస్ చేయాలి. ఏ ఫార్ములా వాడతారు, sin a + b ఫార్ములా అండి. సో sin a + b ఫార్ములా ఏంటండి, sin a cos b + cos a sin b. ఇది sin a + b ఫార్ములా అండి. అదే ఫార్ములా ఉంది చూడండి, sin a cos b cos a sin b. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చండి, sin a + b అని రాయొచ్చు. అంటే sin 25 + 35 అంటే ఎంత అండి sin 60 డిగ్రీస్. sin 60 డిగ్రీస్ వాల్యూ ఎంత అండి √3/2. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, 9 sin square theta + 10 cos square theta. సో దీనికి ఏంటంటే మినిమం వాల్యూ కాలిక్యులేట్ చేయాలండి. మినిమం వాల్యూ ఇక్కడ క్వశ్చన్ మనకి మిస్టేక్ పడలేదు. సో మినిమం వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. 9 sin square theta + 10 cos square thetaకి మినిమం వాల్యూ, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతూ ఉంటారు. సో దీన్ని ఏం చేస్తామంటే 9 sin square theta వదిలేసి ఇందులో కూడా ఒక 9 cos square theta తీసుకోండి, ఇంకో cos square theta మిస్ అయిపోద్ది, ఇక్కడ సపరేట్ చేయండి. అంటే 10 కదా, సో ఇక్కడ 9 cos square theta రాసి ఇంకో కాస్ ఇక్కడ రాసి అనమాట. ఈ రెండిట్లో 9 కామన్ తీసేస్తే sin square theta + cos square theta + cos square theta అండి. సో sin square theta + cos square theta వాల్యూ 1, అంటే 9 + cos square theta. వాడు మినిమం వాల్యూ అడిగాడు. జనరల్గా అండి cos thetaకి అయితే మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +1 అండి. అదే cos square thetaకి వచ్చారనుకోండి మినిమం వాల్యూ 0 అండి, మ్యాక్సిమం వాల్యూ 1. అంటే మినిమం వాల్యూ అడిగాడు కాబట్టి ఇక్కడ ఏమేయాలండి 0 వేయాలి. 9 + 0 అంటే ఎంత అవుద్దండి 9. సో మినిమం వాల్యూ ఆ పర్టికులర్ ఈక్వేషన్కి 9 అండి. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, tan 100 degrees + tan 125, tan 100 tan 125. సో ప్లస్ ఈ వాల్యూ అండి, ఇది ఇంటూ వాల్యూ మాట, ఈ రెండు ఇంటూ ఉన్నాయి. సో దీని వాల్యూ మొత్తం వాల్యూ కాలిక్యులేట్ చేయాలండి మనం. సో ఇది జనరల్గా ఏంటంటే మనకి 100 తెలియదు, 125 తెలియదు, రెండు కలిపిస్తాం అనుకోండి 225 డిగ్రీస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి. సో tan 225, సో tan 225 వాల్యూ కావాలనుకోండి tan 180 + 45 అని రాస్తారండి. 180 ప్లస్ అంటే మనకి క్వాడ్రెంట్స్ ఉంటాయి కదా. సో క్వాడ్రెంట్ ఏంటి, 0 to 90 ఫస్ట్ క్వాడ్రెంట్, 90 to 180 మనకి సెకండ్ క్వాడ్రెంట్, 180 to 270 థర్డ్ క్వాడ్రెంట్. ఈ థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రెంట్లో tan అనేది పాజిటివ్ అండి. మనకి ఇలా చెప్తారు కదా ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఆల్ సిల్వర్ టీ కప్స్, టీతో స్టార్ట్ అయింది కదా, tan కాటు పాజిటివ్ మాట థర్డ్ క్వాడ్రెంట్లో. సో tan అనేది పాజిటివ్ అండి, 180 ప్లస్ కాబట్టి ప్లస్ వేయాలి. 180ని ఈవెన్ యాంగిల్ అంటారండి. ఈవెన్ యాంగిల్ అంటే మళ్ళీ tan వస్తుంది, అంటే tan 45 డిగ్రీస్ అంటే 1. అంటే tan 225 అయితే 1కి ఈక్వల్. ఎందుకు నేను tan 225 ఈ రెండు కలిపిన వాల్యూ మాట. సో ఇప్పుడు నేను వాడుతుంది tan a + b ఫార్ములా అండి. దీన్ని మనం tan a + tan b / 1 - tan a tan b. ఇది tan a + b ఫార్ములా. మీకు ఖచ్చితంగా సైను కాసు tan మూడు a + b ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలండి, అవి చాలా ఇంపార్టెంట్. సో a + b అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న రెండు నెంబర్లే మాట. అంటే tan 100 + 125, ఇక్కడ tan 100 + tan 125, డినామినేటర్లో 1 - tan 100 tan 125 అండి. ఇది మనం రాయవలసిన వాల్యూ. సో మరి ఇది tan 225 ఆల్రెడీ మనం అక్కడ కాలిక్యులేట్ చేస్తాం కదా 1. సో ఈ 1 కాబట్టి ఇది మొత్తం ఇటు తీసుకొచ్చేస్తే ఇంటూ 1 కాబట్టి అదే ఉంటుందండి. 1 - tan 100 tan 125, ఈ రెండు మల్టిపుల్లో ఉంటాయి. అక్కడ tan 100 + tan 125 ఉంటుందండి. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇది అటు పట్టుకెళ్ళిపోండి, ఎందుకంటే ఇది ప్లస్ ఇది అడిగాడు వాడు. సో అందుకని ఏమని రాయొచ్చు, tan 100 + tan 125 + tan 100 × tan 125. ఆ రెండింటిని అటు పట్టుకెళ్ళిపోయాను. ఫైనల్గా ఏం మిగులుతుందండి ఇక్కడ 1 మాత్రం, ఎందుకంటే ఇది అవతల పట్టుకెళ్ళిపోతే ప్లస్ అయిపోద్ది. వాడు అడిగింది ఇదేనండి. సో ఆ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంది, 1కి ఈక్వల్గా ఉంది. ఇది tan a + b ఫార్ములా తెలిసిన వాళ్ళు వెంటనే పెట్టగలరు అన్నమాట.
ఇక్కడ వాల్యూలు అయ్యి సబ్స్టిట్యూట్ చేయడం అవ్వదండి, ఖచ్చితంగా ఫార్ములా యూస్ చేసే చెయ్యాలి. నెక్స్ట్ వన్, ఏ మిక్సర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 5:4. ఒక మిక్సర్లో ఇక్కడ నుంచి మనం చేస్తున్నవన్నీ కూడా రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్ అండి. సో ఆల్కహాల్కి వాటర్కి రేషియో ఇచ్చారు. ఆల్కహాల్కి వాటర్కి రేషియో ఎంత అండి? 5:4. ఇఫ్ 9 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, దీనికి 9 లీటర్ వాటర్ కలుపుతున్నారంట. కలిపిన తర్వాత మళ్ళీ రేషియో మారిపోద్ది కదండి. సో ద రేషియో ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ బికమ్స్ 4:5. 9 లీటర్ వాటర్ కలిపాక అంటే ఏంటి, మనం కలుపుతుంది ఏంటండి? వాటర్. సో వాటర్ కలిపిన తర్వాత మరి ఆల్కహాల్లో ఏం చేంజ్ ఉండదు కదా, మనం కలుపుతుంది వాటర్ అంటే ఆల్కహాల్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది. కానీ వాటర్ కలపడం వల్ల ఏమవుతుంది? సొల్యూషన్ పెరుగుతుంది అంతే తప్ప ఆల్కహాల్ యొక్క ప్యూరిటీ మాత్రం సేమ్గానే ఉంటుందండి. సో ఫస్ట్ అయితే 5:4 రేషియో ఇచ్చారు, 9 లీటర్స్ వాటర్ కలిపిన తర్వాత ఆల్కహాల్ వాటర్ రేషియో 4:5 ఇచ్చారు. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద మిక్సర్. అసలు ఎంత ఆల్కహాల్ ఉండేది, ముందైనా తర్వాతైనా ఆల్కహాల్ ఒకలాగే ఉంది, వాటర్లో మాత్రమే చేంజ్ ఉంది. సో రెండు చోట్ల ఆల్కహాల్ ఈక్వల్గా ఉండాలండి. కాబట్టి ఏం చేస్తున్నానంటే ముందు ఈ 2 నెంబర్లు ఈక్వల్ చేయాలి. ఈ 2 ఈక్వల్ చేయాలనుకోండి, ఇక్కడ ఉన్న నెంబర్ని రెండింటిని 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉన్న 4తో దీన్ని మల్టిప్లై చేస్తాను అనమాట. అంటే 20, 16. ఇది ఆల్కహాల్, ఇది వాటర్. నాకు ఇక్కడ కూడా ఆల్కహాల్ 20 కావాలి అంటే 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది 20, ఇది 25. చూడండి రెండు చోట్ల ఆల్కహాల్ సేమ్ అయ్యేలాగా నేను రేషియోస్ని మార్చేశాను. ఎప్పుడైనా రేషియోస్ని ఇలా ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి మార్చవచ్చు, దాన్నే ప్రపోర్షన్ అంటారు. సో అందుకే రెండింటిని మార్చాను. మార్చితే ఇప్పుడు ఆల్కహాల్ సేమ్గా ఉందా? చూడండి వాటర్ ఎంత యాడ్ అయింది? ఎగ్జాక్ట్గా 9 అండి. మరి ఎగ్జాక్ట్గా 9 యాడ్ అయినప్పుడే కదా వాడు అడిగాడు. కరెక్ట్గా 9 యాడ్ అయింది, ఏం మారలేదు. సో ఇక్కడ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ వాల్యూ అండి. అంటే ఎంత అండి? 20 లీటర్స్. సో ఆల్కహాల్ అనేది ఇనీషియల్గా కానీ తర్వాత కానీ 20 లీటర్సే ఉంటుందండి. నెక్స్ట్ వన్, ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ది రేషియో. ఏబి యొక్క ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడండి? 3:1 అని ఇచ్చారు. 15 ఇయర్స్ హెన్స్, ఒక 15 ఇయర్స్ తర్వాత, అంటే ఏకి 15 ఇయర్స్ తర్వాత, అలాగే నెక్స్ట్ ఏంటండి బీకి కూడా 15 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో 2:1 అయిందంట. సో దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ప్రెజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు అండి వాడు. సో ప్రెజెంట్ ఏజెస్ సపోజ్కి ఈ 2 అనుకుందామండి ఆప్షన్. 3:1 చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. 15 ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ 15 కలిపితే 45, ఇక్కడ 25. చూడండి ఈ రెండింటికి రేషియో 25 2s కాదు కదా ఇది, అంటే 2:1 రావట్లేదు, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అండి 23s, ఇది సరిపోయింది. 15 కలపండి 75, 35, 35 2 70 ఉండాలి, లేదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి ఇది 3:1, 15 కలపండి, ఇక్కడ 15 కలిపామనుకోండి 36, ఇక్కడ 15 కలిపితే 22, ఇక్కడ కూడా రేషియో రాలేదు, అంటే ఖచ్చితంగా ఇది ఆన్సర్ అండి. చూడండి ఇది 3:1 అండి, 15 కలిపితే ఇక్కడ 60, ఇక్కడ 30, చూడండి 32 60, ఎగ్జాక్ట్గా 2:1 రేషియో వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. అంటే ఎగ్జాక్ట్గా మనం అది వెరిఫై చేసేస్తే అయిపోద్దండి, సమ్మేం చేయవసరం లేదు ప్రత్యేకించి. ఒకవేళ చెయ్యాలని అనుకుంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1, ఇక్కడ 0. ఎప్పుడు కూడా ఇక్కడ 15 ఇయర్స్, ఇక్కడ 15 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి ఈ 2 నెంబర్లు ఈక్వల్గా ఉండాలండి. అవి లేనప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ 3కి 1కి డిఫరెన్స్ ఉందా, దాంతో దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు 4 2 అవుతుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందో చూసారా, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ 1 కదా, ఆ 1తో దీన్ని మల్టిప్లై చేయండి. అంటే ఏం మారదండి, 3 1 ఉంటుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 1 ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ కూడా 1 పెరుగుతుంది. ఆ 1 అంటే వాడు 15 ఇయర్స్ ఇచ్చాడండి. 1 అంటే 15 ఇయర్స్. మరి ఇప్పుడు వాడు అడిగింది ప్రెజెంట్ ఏజ్ అంటే ఇవే కదా, మరి 3 అంటే ఎంత అవుద్ది? 3 15 45, 1 అంటే 15, సో 45 15. ఇది ప్రాబ్లం చేసే మెథడ్. కానీ ప్రాబ్లం చేయడం కంటే వెరిఫికేషన్ చేయడమే మంచిది. ఫస్ట్ ప్రయారిటీ వెరిఫికేషన్కి వెళ్ళాలండి ఎప్పుడు కూడా. సెకండ్ ప్రయారిటీయే లాజిక్లు, ట్రెడిషనల్ మెథడ్స్ అను. ఓకే, నెక్స్ట్ వన్, x:y రేషియో ఇచ్చారు, 5x - 3y అడిగారండి. చూడండి x:y ఇచ్చారు కాబట్టి x అంటే 3, y అంటే 5 డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వచ్చండి. x బదులు నేను 3 పెడితే ఇక్కడ 15 వస్తుంది, y బదులు ఇక్కడ 5 పెడితే ఇది 15. 15 - 15 అంటే 0. పైన ఎప్పుడైతే 0 అయిందో మొత్తం వాల్యూ 0 అవుతుంది, అంటే ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబి రేషియో 3:2 ఇచ్చారు, బీసీ రేషియో 3:5 ఇచ్చారు, a+b/b+c అడిగారు. ఎప్పుడైనా ఇలాగ ఇచ్చినప్పుడు అండి మనం మొదట చేయవలసింది ఏంటంటే మూడింటికి కలిపి ఒక రేషియో, అంటే ఇక్కడ బి వాల్యూ 2 ఉంది, ఇక్కడ బి వాల్యూ 3 ఉంది, అలా ఉండకూడదండి. రెండు చోట్ల బి వాల్యూ ఒకటే ఉండాలి. ఎందుకంటే అలాగ ఇచ్చినప్పుడు మీరు మార్చేసుకోవాలి మాట రేషియోస్ని. బి అనేది రెండు చోట్ల ఒకటే కదా, మరి బి యొక్క వాల్యూ మారకుండా మనం రేషియో రాయాలి. అలా రాయాలంటే ఎలా రాస్తారు? ఏబీసీ కదా, ఇది 3 2 రాయండి, కిందన బీసీ 3 5 రాయండి. ఇలా రాసి ఈ 2ని ఇక్కడ పెట్టండి, ఈ 3ని ఇక్కడ పెట్టండి. ఇది A9, 2 × 3 6, బి ఇది 2 × 5 10. చూడండి ఏబీసీ రేషియో వచ్చింది. సో ఏ ఇది, బి ఇది, సి ఇది. ఇప్పుడు వాడు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a+b అంటే ఈ రెండు కలపాలి, 9 + 6 15, b+c అంటే ఈ రెండు కలపాలి 16. అంటే ఆన్సర్ ఏంటండి? 15/16. సో ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్,
ఏ బై బికి 0.75 అని ఇచ్చి పర్టికులర్గా 2a ప్లస్ బి బై 2a మైనస్ బి ప్లస్ 4/9 ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయమంటున్నారు. 0.75 అంటే ఏంటండి, అది 75/100. 25 3s 25 4s, ఇది ఏ ఇది బి వాల్యూ అండి. సో ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లేస్లో 3 పెట్టామనుకోండి, 2 3s 6 ప్లస్ 4 అంటే 10. ఇక్కడ 6 మైనస్ 4 అంటే 2 ప్లస్ 4/9. ఈ మొత్తం వాల్యూ కావాలి. 2 1s 2 5s, 9 5s 45 ప్లస్ 4 అండి, 49/9. సో ఆప్షన్ డి ఆన్సర్. అంటే ఆ డెసిమల్స్లో ఉన్నదాన్ని రేషియో కింద మార్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అయిపోయిందండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద నెంబర్ 2564s అండి, ఇది ఎస్ వాల్యూ మాట, ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, అది కరెక్ట్గా 4తో డివైడ్ అవుతుందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ కెనాట్ బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్, ఎస్ ప్లేస్లో ఏది ఉండకూడదు అని అడుగుతున్నాడండి. అది డివైడ్ అవ్వాలి 4 తోటి, అంటే 4తో డివైడ్ అవ్వకూడదంటే ఏముండాలి, అది రాయాలి. వాడు ఏమడుగుతున్నాడు, కెనాట్ బీ ఇన్ ద ప్లేస్ అంటే ఆ ప్లేస్లో ఉండకూడదు. మరి 4తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 2 పెట్టారనుకోండి 4తో డివైడ్ అయిపోద్ది. కానీ వాడు అడుగుతుంది ఏంటంటే ఏది ఉండకూడదు అని అడుగుతున్నాడు, డిజిట్ ఉండవలసింది అడగలేదు. కెనాట్ బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్, ఏది మీరు ఎస్ ప్లేస్లో రాస్తే అంటే ఏది రాయకూడదు అని అడుగుతున్నాడు. రాసినవన్నీ కూడా 4తో డివైడ్ అవుతాయి, అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేవన్నీ కూడా వదిలేసి డివైడ్ అవ్వలేని డిజిట్ ఏది ఉందో అది మాత్రమే మనం రాయాలి. చూడండి ఇక్కడ 2 పెట్టేసాం అనుకోండి 24, ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. కానీ వాడు అడిగింది ఏంటండి, కెనాట్ బి. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ మంది కెన్ బి రాసేస్తారు అన్నమాట, కంగారు పడకూడదు. ఇది 6 వేసాం అనుకోండి, అది కూడా డివైడ్ అయిపోద్ది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. ఇది కాదు, ఇది కాదు. 8 వేసాం అనుకోండి 84, అది డివైడ్ అయిపోద్ది. ఎందుకంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న నెంబర్ డివైడ్ అయితే చాలు, మొత్తం నెంబర్ అంతా డివైడ్ అయిపోద్ది. సో 24 డివైడ్ అయిపోతుంది, 64 డివైడ్ అయిపోతుంది, 84 అయిపోతుంది. కానీ 54 వేస్తే డివైడ్ అవ్వదండి. చూడండి 5 వేసాం అనుకోండి, ఆ 5 అనే డిజిట్ అక్కడ కానీ మనం వాడు ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్ కెనాట్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్ అంటే ఏది ఉండకూడదండి 5, ఎందుకంటే మళ్ళీ 5 ఉందనుకోండి 4తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 33 ఈజ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇక్కడ నుంచి మనం చేస్తున్న సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి నెంబర్స్కి సంబంధించినవండి. 33 అనేది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అండి, అండ్ 13 ఈజ్ దేర్ డిఫరెన్స్. 33 అనేది 2 నెంబర్ల సమ్ అంట, అంటే ఏ ప్లస్ బి అనుకుందాం. అలాగే డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి 13 అండి. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్. ఎప్పుడైనా ఇందులో పెద్ద నెంబర్ ఏ కిందే కన్సిడర్ చేస్తాం, ఈ 2 కలిపేసి బై 2 చేస్తే లార్జెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది 46/2. అంటే ఎంత అవుతుందండి, లార్జెస్ట్ నెంబర్ అనేది 23. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ బి అడిగాడు అనుకోండి, ఏం చేయాలి, 2 మైనస్ చేసి బై 2 చేయాలండి. ఈ 2 మైనస్ చేసి బై 2 చేసాం అనుకోండి, అక్కడ మనకి వాల్యూ ఎంత అవుతుందండి 20/2 అంటే 10. సో ఇది లార్జెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్. వాడు అడిగింది ఏంటండి, లార్జెస్ట్ నెంబర్ అడిగాడు, సో లార్జెస్ట్ నెంబర్ రాసేసాం. నెక్స్ట్ వన్, కాలిక్యులేట్ ద ఎల్సిఎం ఆఫ్ 22, 34, 40. ఆ 3 నెంబర్లకి ఎల్సిఎం కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో 22 అంటే 2 × 11, 34 అంటే 2 × 17, 40 అంటే 8 5s 40 అండి, 2³ × 5. సో ఎప్పుడైనా ఎల్సిఎం కట్టాలంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ని హైయెస్ట్ పవర్లతో వాడాలి. 2ని హైయెస్ట్ పవర్ 3, మిగతావన్నీ వేరువేరుగా ఉన్నాయండి, వేరువేరుగా వాడేసాను. సో ఇప్పుడు ఇవి ప్రైమ్ నెంబర్లు, వీటన్నింటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం. 2³ అంటే 8 అండి, 8 5s 40, 17 × 11. సో 17 × 11 అంటే ముందు దీన్ని ఇలా ఉంచండి, 17 × 4 చేసేద్దాం, అది బెటర్ మాట. 68, 680 × 11. 11తో మల్టిప్లై చేసుకోవడం ఈజీ అండి, 0 అలా వదిలేయండి, 0ని ఎలాగ చివరిలో వదిలేయచ్చు. 8 + 6 14, 1 + 6 7 అంటే 7480. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్, అంటే వాటి యొక్క ఎల్సిఎం మాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇక్కడ ఈజీగా అయిపోయిందండి ప్రాబ్లం. నెక్స్ట్ వన్, సో కాలిక్యులేట్ ద హెచ్సిఎఫ్. ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ అడుగుతున్నారండి. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా ఎల్సిఎం కాలిక్యులేట్ చేయమనొచ్చు అండి. ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ కట్టాలనుకోండి, ఎప్పుడైనా న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కట్టాలండి, న్యూమరేటర్స్. ఓకే, డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ కడితే, అదే ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అడిగాడు అనుకోండి, న్యూమరేటర్స్కి ఎల్సిఎం కట్టాలి, డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ కట్టాలి. ఇది రూల్ మాట. ఇప్పుడు మనకి ఈ రూల్ కావాలి. సో వీటికి హెచ్సిఎఫ్ కట్టాలంటే న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ అండి. సో న్యూమరేటర్ 2, 8, 16, 10 ఇవన్నీ డివైడ్ అయ్యేది 2 తోటేనండి. సో న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ అంటే 2, ఇవన్నీ 2తో డివైడ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, వీటన్నిటిని డివైడ్ చేసే నెంబరు 2. అలాగే డినామినేటర్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కట్టాలి వీటన్నింటికి. ఇది 3, ఇది 3², ఇది 3/4, ఇది 3³ అండి. అన్నింటికంటే ఎక్కువ పవర్ ఏంటండి 3/4, అన్నింటిలో 3 ఒకటే కదా ఉంది. సో డైరెక్ట్గా 81 అని రాసివచ్చు. సో 2/81 అనేది హెచ్సిఎఫ్ మాట వాడు ఇచ్చిన ఫ్రాక్షన్స్కి. నెక్స్ట్ వన్,
సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ 2495. దీనికి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే వీటన్నిటితో డివైడ్ అవుతుంది. చూడండి, ఏ లీస్ట్ నెంబర్ యాడ్ చేస్తే, ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏది యాడ్ చేస్తే వీటన్నిటితో డివైడ్ అవుతుంది. నేనైతే ఏం ఆలోచిస్తున్నానంటే, చూడండి ఇప్పుడు సపోజ్కి 33 కలిపాం అనుకోండి, లేదా 13 కలిపాం అనుకోండి, సో లేదా 23 కలిపాం అనుకోండి, లేదా 25. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 33 కలిపాం అనుకుంటే ఇక్కడ 3 కలిపితే ఏమవుతుంది, 5 + 3 8 అయిపోద్ది. అంటే చివరిలో 8 వస్తుంది. 8 ఎప్పుడు కూడా 5తో డివైడ్ అవుతుంది. 5తో డివైడ్ అవ్వాలంటే చివరిలో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. అంటే ఇది కలపడం వల్ల ఉపయోగం లేదు. ఒకవేళ ఇది కలిపినా చివరిలో 8 వస్తుంది, అంటే ఇది అవ్వదు. ఇది కలిపినా చివరిలో 8 వస్తుంది, ఇది అవ్వదు. అంటే ఇంకా మిగిలిన నెంబర్ ఏంటండి 25 ఒక్కదానికే పాసిబిలిటీ ఉంది. సో ఆప్షన్ సి ఆన్సర్ అండి. ఓకే, సో ఇది మనం చేసింది. అయితే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ చిన్న ఉన్నాయి, అది ఓవరాల్గా పీపీటీ చేసేటప్పుడు మనకు టైం పట్టింది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఇది కూడా కంప్లీట్గా మీరు చూడండి, చూసి బాగా రాయడానికి ట్రై చేయండి. ఇది ఒకటి, ఆ ముందు వీడియో ఒకటి, ముందుది కూడా ఆర్ఆర్బీ పెట్టాం కదా, ఈ 2 వీడియోలు కానీ మీరు చూస్తే చాలా వరకు మీకు మంచి అవగాహన వస్తుందండి టాపిక్స్ మీద. వీటిని వాచ్ చేసి మీరు ఎగ్జామ్ కానీ రాసినట్లయితే మీరు బాగా రాయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.